Around 1900 films got released overall India in 2025. అందులో highest is from Tollywood. ఎంత హైయెస్ట్ ఒక తెలుగు సినిమా ఎంత ఎర్న్ చేస్తుంటది హైయెస్ట్ పేపర్ వ్యూలో? ఒక పర్టికులర్ ప్లాట్ఫామ్ లో ఒక సినిమా మాత్రం ఒక 12 crores ప్లస్ ఓన్లీ ఫ్రమ్ వన్ ప్లాట్ఫామ్ చేసింది. యావరేజ్ ఎంత ఉంటుంది సార్? దట్ ఈస్ ఎనీవేర్ బిట్వీన్ 3 to 6 రూపీస్ మధ్యలో ఉంటుంది పర్ అవర్ పర్ వ్యూఆర్. తెలుగుకి 24 లో 21.3 crores ఫుట్ ఫాల్స్ ఉన్నాయి. సౌండ్స్ హెల్దీ. 24 లో చాలా మూవీస్ ఎప్పుడు వచ్చాయి ఎప్పుడు వెళ్ళిపోతున్నాయో కూడా తెలియట్లేదు. సేల్ ఈజ్ ప్రొడ్యూసర్స్ రెస్పాన్సిబిలిటీ. డైరెక్టర్స్ ఎందుకు వస్తున్నారు ఇది అది అని అంటే మిగతా బిజినెస్లతోనూ సినిమాని కంపేర్ చేస్తే దీనికి షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ. టీవీలో యాడ్ రెవెన్యూస్ ఎలాగా తీసారో శాటిలైట్లో అలాగే ఓటీటీ కూడా వచ్చేసేయచ్చు. మన ఇండస్ట్రీలో లీగల్కి పెద్ద వాల్యూ ఇవ్వరు. నెమ్మదిగా మొదలవుతుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు హైర్ అ లాయర్ వైల్ యు ఆర్ సెల్లింగ్ యువర్ ఐపీ ఆర్ లైసెన్సింగ్ యువర్ ఐపీ. మీ సినిమా ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత ఓటీటీ వాళ్ళు ప్రమోట్ చేస్తారని మాత్రం ఆ అపోహలో ఉండదు. ఈవెన్ క్రియేటర్స్ కూడా చాలా మందికి అవేర్నెస్ లేదు. మొన్న ఎవరో షార్ట్ ఫిల్మ్ తీసుకుని వచ్చారు, లేదు ఇది షార్ట్ ఫిల్మ్స్ ఎక్కువ అక్విజిషన్ అనేది జరగట్లేదు, ఇది ఓ పని చేయండి అన్న, దీన్ని కట్ చేసి 2 minutes కింద కట్ చేసి మైక్రో డ్రామా కింద అమ్మేద్దామా అని అడిగారు. అలా వర్కౌట్ అవ్వదు బాస్. పవన్ గారు హాయ్. హలో. సో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎస్. ట్రేడ్. అంటే ఎప్పుడు కూడా ట్రేడ్ అనే ఒక టాపిక్ వచ్చినప్పుడు వి కీప్ హియరింగ్ వెరీ జనరిక్ స్టేట్మెంట్స్. లైక్ ఈ స్టేట్మెంట్స్ అనేవి చాలా సంవత్సరాలుగా వింటూ ఉన్నాం. ఏంటంటే చిన్న సినిమాలకు మార్కెట్ లేదు, చిన్న సినిమాలకి డిస్ట్రిబ్యూషన్ అవెన్యూస్ లేవు, పెద్ద సినిమాలు ఎక్కువ మార్కెట్ షేర్ని ఆక్యుపై చేసేస్తున్నాయి. రీసెంట్గా వచ్చిన ఒక జనరిక్ స్టేట్మెంట్ ఏంటంటే ఓటీటీ అనేది థియేటర్ని చంపేస్తుంది. ఇవన్నీ వెరీ బ్రాడ్ స్టేట్మెంట్స్. ఈ మధ్య ఒక కొత్త వేరియేషన్ ఏంటంటే ఓటీటీ సర్వీసెస్ కూడా సినిమాల్ని కొనడం ఆపేశాయి. ది మోస్ట్ రీసెంట్ వన్ ఏంటంటే నాగవంశీ, వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్, ఆయన చెప్పింది ఏంటంటే ఇకపైన ఫ్యూచర్లో థ్రెట్ ఏంటంటే ఫైనాన్స్ కూడా రాకపోవచ్చు మూవీస్కి అని చెప్పి. సో ఈ బ్రాడ్ స్టేట్మెంట్స్ మాత్రమే వింటూ ఉంటాం కదా, అయ్యే విని బోర్ కూడా కొట్టేసింది. సో వి థాట్ డీప్గా వెళ్ళి ఇంట్రికేసీస్ని, ఈ ట్రేడ్లో ఉన్న ఏవేవైతే యాంగిల్స్ పెద్దగా డిస్కస్ అవ్వవు, ఏవేవైతే ఒక లేమెన్కి పెద్దగా తెలీదో వాటిని డిస్కస్ చేద్దామనేది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. సో పవన్ గారు, ఆడియన్స్ మైట్ నాట్ బీ ఫెమిలియర్ బికాస్ హీ హాజ్ నెవర్ ఫేస్ ద కెమెరా, బట్ హీస్ ఇండస్ట్రీ సర్కిల్స్లో హీస్ అ నోన్ నేమ్. సార్ మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలంటే చూడబోయే వాళ్ళకి హౌ వుడ్ యూ? నేను ఐ హావ్ నాట్ బీన్ వెరీ యాక్టివ్ ఇన్ ప్రొడక్షన్ సిన్స్ టిల్ 2019. కానీ ఫిల్మ్ ఎకోసిస్టంలో నేను 2013-14 నుంచే ఉన్నాను. అంటే ఆన్ ద ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్ సైడ్ ఉన్నాను. సో ఐ హావ్ బీన్ అబ్జర్వింగ్ ద ఎకోసిస్టమ్ సిన్స్ 2013. అంటే యు ఆర్ ఎ సిఎఫ్ఓ ఫర్ టికెట్ దాదా అనే కంపెనీకి పనిచేశాను. ఆ తర్వాత వన్ ఆఫ్ ద సినిమా చైన్స్కి డ్యూరింగ్ దేర్ ఫస్ట్ బీటౌన్ మల్టీప్లెక్స్ సెటప్కి ఆడిటింగ్ సిస్టమ్ సెటప్ చేయడం అదంతా జరిగింది. అండ్ అప్పటి నుంచి కూడా ఈ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో, ఎగ్జిబిషన్ కావచ్చు, టికెటింగ్ కావచ్చు, లేకపోతే ప్రొజెక్షన్, క్యూబ్, యూఎఫ్ఓ ఎలా పనిచేస్తాయి, ఇదంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. 2019లో వి సెటప్ సీ స్పేస్ అని, ఇండియాస్ ఫస్ట్ మీడియా ఇంక్యుబేషన్ సెంటర్. ఐ సెటప్ అలాంగ్ విత్ నవదీప్. సో అప్పుడు we were too ahead of our time, and incubation అంటే ఏంటి అనేది కూడా జనాలకు ఎక్స్ప్లెయిన్ చేసి అవేర్నెస్ తీసుకురావడానికి కొంచెం టైం పట్టింది. సో అప్పటి నుంచి ఐ హ్యావ్ ఆల్సో బీన్ అ పార్ట్ ఆఫ్ సమ్ ప్రొడక్షన్స్. వీ ఎగ్జిక్యూటెడ్ సమ్ ప్రాజెక్ట్స్, వీ రిలీజ్డ్ సమ్ ప్రాజెక్ట్స్. సో ఇవన్నీ జరిగాయి. సో ఐ గాట్ టు నో ద డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రొడక్షన్ సైడ్ ఆఫ్ ఇట్. రైట్, వేర్ డు వి స్టార్ట్? ఇప్పుడు కొన్ని పాయింట్స్ పెట్టుకుని ఉన్నాము. Shall we start with theatrical share of Tollywood? Overall market చూసుకుంటే around 1900 films got released overall India in 2025. అందులో highest is from Tollywood, 282 films. 2024లో around 1480 films all over India, and 311 films from Tollywood. 311 నుంచి 284 పడింది యాక్చువల్లీ. 22 ఫిల్మ్స్ ఎంతో తగ్గాయి. బట్ దెన్ వీ మేనేజ్ టు బాక్స్ ఆఫీస్ షేర్ మాత్రం పెరిగింది. ఓకే, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ మాత్రం
నా కౌంట్ తగ్గినా సరే కలెక్షన్స్ మాత్రం పెరిగాయి. సో 1900లో 284. 282 ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి. ఆ తర్వాత కాన్స్టెంట్గా 2024లో కానీ 2025లో కానీ వీ మేనేజ్ టు మెయింటైన్ 20% షేర్ ఆఫ్ టోటల్ ఇండియాస్ బాక్స్ ఆఫీస్. ఓకే, హైయెస్ట్ అది హైయెస్ట్ హిందీ తర్వాత మనది తెలుగు. హిందీకి ఎంత ఉంటుంది? 34%. అండ్ అదర్ అంటే టోటల్ సౌత్ కలిపితే కనుక 24లో ఇట్ వాజ్ 48% టోటల్ సౌత్ షేర్. 25లో ఇట్ ఇస్ 44%. ఓకే ఓకే. అది అండ్ అది ఎట్లా స్ప్లిట్ అయి ఉంటుంది? లైక్ ఇప్పుడు 100% ఉంది అనుకోండి, హిందీ కమ్స్ ఫస్ట్, తర్వాత తెలుగు, తర్వాత తమిళ్ వస్తుంది, మలయాళం అండ్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్. ఓకే, ఇవి కొంచెం అటు ఇటు మారుతున్నాయి. అండ్ అదర్ లాంగ్వేజెస్ మిగతావన్నీ కూడా రెస్ట్ ఆఫ్ ది బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వస్తాయి. ఓకే. సో మనం వీఆర్ ఎట్ గుడ్ పొజిషన్, అంటే మన ప్రైమ్లో ఉన్నాం. సో దిస్ ఇస్ ద రైట్ టైం. ఏదైనా మనకి ఈ డేటాని అనలైజ్ చేసి ఎక్కడెక్కడ ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావాలో చేయాల్సి వచ్చినా దిస్ ఇస్ ద రైట్ టైం ఐ థింక్ ఫర్ టాలీవుడ్. అండ్ ఈ లెట్స్ సే ఇప్పుడు టాలీవుడ్ మొత్తం గ్రాస్ ఎంత 2024లో కానివ్వండి 2025లో కానివ్వండి? 2024లో టోటల్ బాక్స్ ఆఫీస్ వచ్చేసి 2348 crores చేసాం మనం. అందులో టాప్ 10 వచ్చేసి ఓవరాల్ టాప్ 10 తెలుగులో ఓవరాల్ టాప్ 10 1646 crores చేసాం. ఓకే, 2000 వాటిల్లో 24లో ఇది. ఓకే, సో ఇట్ ఈస్ 70% ఆఫ్ ద తెలుగు టోటల్ బాక్స్ ఆఫీస్ కేమ్ ఫ్రమ్ టాప్ 10 ఓన్లీ. సో 30% కేమ్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద బాక్స్ ఆఫీస్. సో దేర్ ఇస్ అ హ్యూజ్ వేరియన్స్. అంటే 311 ఫిల్మ్స్ రిలీజ్ అయితే 2024లో వాటిల్లో 10 ఫిల్మ్స్ 70% బాక్స్ ఆఫీస్ చేసాయి. మిగిలిన 301 ఫిల్మ్స్ కలిపి 30% వచ్చింది. 301 ఫిల్మ్స్ 10 తీసేస్తే. ఓ మై గాడ్. సో అంత వేరియన్స్ ఉంది. సో ఇదేంటంటే ఒక క్లాస్ రూమ్ లో మీకు ఇద్దరు స్టేట్ ర్యాంకర్స్ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ జస్ట్ పాస్ అయ్యారు. సో చూస్తే ఇట్ ఈస్ అ ప్రౌడ్ మూమెంట్ దట్ ఇద్దరు స్టేట్ ర్యాంకర్స్ ఉన్నారు క్లాస్ లో. బట్ మీ క్లాస్ యావరేజ్ చూసుకుంటే కనుక ఇట్ ఈస్ పూర్. యావరేజ్ ఇస్ వెరీ బ్యాడ్. యావరేజ్ ఇస్ ద వేరియన్స్ ఇస్ అలార్మింగ్ ఇన్ ద 2024. వేరేస్ 2025కి వచ్చేసరికి ఆ 2024లో ఏంటి ఆ టాప్ 10? 2024లో అఫ్ కోర్స్ పుష్ప మేడ్ ద హైయెస్ట్ ఇంపాక్ట్. పుష్ప 2 మేడ్ ద హైయెస్ట్. నాకు ఒక డౌట్, ఇప్పుడు పుష్ప అనేది కానీ సపోజ్ ఒక సినిమా December 25th రిలీజ్ అయింది, ఆ సినిమాకి వచ్చినాయి డబ్బులు, అది 2024 రెవెన్యూ ఇయర్ లోకి వెళ్తుందా 25కి వెళ్తుందా? 24 రెవెన్యూలో ఎంత చేసిందో అంతవరకు వెళ్తుంది, మిగతాదంతా 25లో పడుతుంది. సో క్యాలెండర్ ఇయర్ తో డివైడ్ అయిపోతుంది. ఓకే. సో అంటే ట్యాక్సులు కట్టాలంటే ట్యాక్సులు కూడా అకార్డింగ్లీ ఆ ఇయర్ లో ఎంత రెవెన్యూ బుక్ చేసామో దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. సో ఇదంతా నేను తీసుకుంటుంది ఆర్మాక్స్ అని చెప్పి, ఆర్మాక్స్ వాళ్ళ రిపోర్ట్ అన్నమాట. సో అందులో మీకు 24లో మ్యాక్సిమం ఇంపాక్ట్ చేసింది పుష్ప 2, కల్కి, దేవరా పార్ట్ 1 అండ్ హనుమాన్, గుంటూరు కారం, టిల్లు స్క్వేర్, సరిపోదా శనివారం, అమరన్ తెలుగు. ఓ మై గాడ్, అమరన్ తెలుగు వర్షన్ ఇస్ ఇన్ టాప్ 10. ఈజ్ ఇన్ టాప్ 10, 8th పొజిషన్. లక్కీ భాస్కర్ అండ్ నా సామిరంగా. సో దీస్ వర్ టాప్ 10 మూవీస్. నా సామిరంగా, ఎస్. ఓకే, సర్ప్రైజింగ్. సో ఇవి టాప్ 10లో ఉన్నాయి. అండ్ పుష్ప 2 మేడ్ ద మోస్ట్ ఇంపాక్ట్ ఇన్ ద బాక్స్ ఆఫీస్, టాప్ 10 బాక్స్ ఆఫీస్. 2025కి అదే షేర్ చూసుకోవాలనుకుంటే 2025కి అదే షేర్ చూసుకోవాలంటే ఇట్ ఈస్ అగైన్ 52 and 48. 52% కేమ్ ఫ్రమ్ ద టాప్ 10. 70 నుంచి 52కి వచ్చింది. అండ్ రెస్ట్ ఆఫ్ ద బాక్స్ ఆఫీస్ ఓవరాల్ గా 282 ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి. అందులో 10 ఫిల్మ్స్ మేడ్ అరౌండ్ 1227 అవుట్ ఆఫ్ 2377 crores. గ్రాస్ ఎంత పెరిగింది 24 నుంచి 25కి? 2348 నుంచి 2377కి పెరిగింది. మినిమల్. ఫుట్ ఫాల్స్ చూసుకుంటే 16% ఫుట్ ఫాల్స్ పడిపోయాయి. ఓకే, 16% ఫుట్ ఫాల్స్ పడిపోయాయి. బట్ ఎట్
బాక్స్ ఆఫీస్లో బాక్స్ ఆఫీస్ రెవెన్యూస్లో పెద్దగా ఇంపాక్ట్ లేదు, ఇన్ఫాక్ట్ కొంచెం పెరిగింది కూడా. టికెట్ రేట్లు పెంచడం వల్ల టికెట్ రేట్లు 132 నుంచి యావరేజ్ టికెట్ 132 నుంచి 161 అయింది. సో అక్కడ టికెట్ రేట్ల వల్ల కలెక్షన్స్ అయితే వచ్చాయి కానీ ఫుట్ ఫాల్స్ తక్కువ ఉన్నాయి. 2025 ఏంటి టాప్ 10? సంక్రాంతికి వస్తున్నాం, ఫస్ట్ ప్లేస్ అదే కదా. ఎస్, దే కాల్ ఎమోజీ అండ్ డాకు మహారాజ్, గేమ్ చేంజర్, కాంతారా, అఖండ, హరిహర వీరమల్లు, మిరాయ్, హిట్, థర్డ్ కేస్ అండ్ కుబేరా. ఓకే, దీస్ వర్ ద టాప్ 10. 52%. ఎస్, అంటే మీరు యావరేజ్ పర్ మూవీ తీసుకుంటే కనుక టోటల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మూవీస్ రిలీజెస్ తీసుకుంటే యావరేజ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ మనకి 7.55 crores పర్ మూవీ. అంటే ఇది జస్ట్ యావరేజ్ వర్కౌట్ చేయడానికి వచ్చే నెంబర్, బట్ 7.55 crores పర్ మూవీ మనం బాక్స్ ఆఫీస్ కలెక్ట్ చేస్తున్నాం. నాట్ బ్యాడ్ కదా 2024 యావరేజ్ గా చూసుకుంటే, నాట్ బ్యాడ్. యా, 2025లో 8.43కి వచ్చింది. ఓకే, అండ్ ఆబ్వియస్లీ బికాస్ ఆఫ్ ద టికెట్ రేట్స్ కావచ్చు. అయితే ద వేరియన్స్ ఇప్పుడు అందులో ఆ 8.43 crores లో నుంచి టాప్ 10 మూవీస్ని తీసేసి మిగతా వాటిలో యావరేజ్ తీస్తే ఇట్ ఈస్ కమింగ్ డౌన్ టు 4.23 crores పర్ మూవీ. అంటే 8 crores నుంచి 4 crores యావరేజ్ పడిపోతుంది, సగం పడిపోతుంది. బికాస్ ఆఫ్ కోర్స్ 52% వాటి షేరే ఉంటుంది. సో ఈ వేరియన్స్ ఎప్పుడైతే తగ్గుతుందో ఓవరాల్గా ఇండస్ట్రీలో అన్ని మూవీస్ పర్ఫార్మెన్స్ పెరిగినట్టు మనం అబ్జర్వ్ చేయొచ్చు. 24తో పోలిస్తే 25 హెల్దీ ట్రెండ్ కదా. 24లో 70% టాప్ 10. అయితే దెర్ ఇస్ అ క్యాచ్. ఫుట్ ఫాల్స్ పడ్డాయి, టికెట్ రేట్స్, యావరేజ్ టికెట్ రేట్ పెరిగింది, దానివల్ల కలెక్షన్స్ కనబడుతున్నాయి. బట్ దెన్ టాప్ 10 వర్సెస్ రెస్ట్ ఆఫ్ ద బాక్స్ ఆఫీస్ ఇంపాక్ట్ చూసుకుంటే కనుక దట్స్ అ హెల్దీ సైన్. ఎప్పుడన్నా కూడా మీరు అన్నట్టు యావరేజ్ అనేది కొంచెం ఈవెన్ గా స్ప్లిట్ అయి ఉండాలి. ఆ వేరియన్స్ ఎప్పుడు ఉంటుంది, అఫ్ కోర్స్ ఉంటుంది. ఆ వేరియన్స్ ఎంత తగ్గితే అంత హెల్దీగా మనం గ్రో అవుతున్నట్టు అజ్యూమ్ చేసుకోవచ్చు. 26కి ఏంటి మీ ప్రెడిక్షన్? 26కి ఇప్పుడు మనకి 25లో లిటిల్ హార్ట్స్ లాంటి ఇంపాక్ట్ఫుల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏమైనా వస్తాయి కనుక ఐ థింక్ దిస్ వేరియన్స్ విల్ రెడ్యూస్ అండ్ ఒక హెల్దీ మార్కెట్ అయితే చూడొచ్చు. ఓవరాల్గా ఈ ఓటీటీ రిలీజ్ ఫ్రమ్ ద రిలీజ్ డేట్, ఈ ఓటీటీ రిలీజ్కి దీని మీద కూడా మెజర్స్ ఏవో తీసుకుంటున్నారు అని విన్నాను. సో ఆ డేట్స్ కూడా మారితే, అంటే థియేటర్కి డేట్ నుంచి 21 days 25 days కాకుండా అది 6 to 8 weeksకి పెరిగితే దెన్ ఇంకొంచెం ఈ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్లో ఇంప్రూవ్మెంట్ చూడొచ్చు. ఏమో, నేను 4-5 సంవత్సరాల నుంచి వింటుంటాం మనం. ప్రతి ప్రొడ్యూసర్లు ప్రెస్ మీట్లో చెప్పడము, అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి అంటారు, వెళ్ళిపోతారు ఎవరి పనిలోకి వాళ్ళు తప్ప చేంజ్ ఏమి. అంటే దట్ ఈస్ ఓన్లీ వన్ ఫ్యాక్టర్ అండి. ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. థియేట్రికల్ రెవెన్యూ మీద చాలా మందికి హోప్స్ తగ్గిపోతున్నాయి ఈ ఫుట్ ఫాల్స్ పడిపోవడం వల్ల, లేకపోతే ఎర్లీ ఓటీటీ రిలీజ్ల వల్ల కావచ్చు. అండ్ డిపెండెన్స్ ఆన్ ఓటీటీ. ఇప్పుడు నేను X నంబర్ పెట్టి ప్రొడక్షన్ తీసుకుంటే అందులో నాకు సగం లేకపోతే మ్యాక్సిమం నేను ఓటీటీలోనే సేఫ్ అయిపోవాలి అనుకునే ఆ వ్యూ బట్టి కూడా థియేటర్ రెవెన్యూ మీద హోప్స్ పడిపోతాయి, పర్టికులర్లీ విత్ స్మాల్ అండ్ మీడియం బడ్జెట్ మూవీస్కి. సో అండ్ అవేర్నెస్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ కూడా ఇక్కడ, అంటే స్మాల్ ప్రొడ్యూసర్స్, ఆబ్వియస్లీ బిగ్ ప్రొడ్యూసర్స్ హు ఆర్ ఇన్ ద గేమ్, వాళ్ళకి దే నో ద మార్కెట్ అండ్ ఎవ్రీథింగ్. చిన్న సైజ్ ఫిలిమ్స్ అండ్ ప్రొడ్యూసర్స్కి ఏంటంటే కొత్తగా వస్తున్న వాళ్ళకి, లేకపోతే ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్స్కి, వాళ్ళకి కూడా దే ఆర్ నాట్ సెట్టింగ్ అసైడ్ అ బడ్జెట్ ఫర్ ప్రమోషన్స్. ఇప్పుడు చాలా మూవీస్ ఎప్పుడు వెళ్ళిపోతున్నాయో కూడా తెలియట్లేదు. ఓకే, థియేటర్ ఫుట్ ఫాల్స్ తగ్గాయి, జనాలు రావడం తగ్గించారు, అదంతా ఓకే, కానీ సినిమా ఉందని కూడా తెలియాలి కదా, ఈ సినిమా వస్తుందని కూడా తెలియాలి కదా.
ప్రమోషన్స్ కూడా చాలా టెంప్లెట్ ప్రమోషన్స్ అయిపోయాయి. సినిమా ప్రమోషన్స్ చేయాలంటే ఒక టెంప్లెట్ ఇచ్చేస్తారు మీకు. అదే ఒక ఇన్ని ఇంటర్వ్యూలు చేయండి, ఇంటర్వ్యూలో ఇన్ని ఆర్టికల్స్ వేయించుకోండి, ఇన్ని వాట్ ఎవర్ ఆ బడ్జెట్ సెగ్రిగేట్స్, ఆ కేస్ టు కేస్ బేసిస్లో దీనికి ప్రమోట్ చేద్దాం అనే ఇది కూడా తగ్గిపోయింది. సో దానివల్ల కూడా ఆడియన్స్ పిచ్చోళ్ళు ఏం కాదు కదా, వాళ్ళకి తెలిసిపోతుంది ఏది కాంటెంట్, ఏది చూడాలి ఏది ట్రైలర్ని బట్టి డిసైడ్ అయిపోతున్నారు. ట్రైలర్ ఒక్కటే కాకుండా వాళ్ళ ప్రెజెన్స్ ఇన్ ద డిజిటల్ మీడియా ఎలా ప్రమోట్ చేస్తున్నారు అనేది కూడా మ్యాటర్ అవుతుంది. సో దాని మీద కూడా ఐ థింక్ చాలా బడ్జెట్ ఎలొకేషన్స్ అవి చాలా తగ్గిపోయాయి. సో దట్ ఈస్ ఆల్సో మేకింగ్ అన్ ఇంపాక్ట్. ఇప్పుడు నడిచిన చిన్న సినిమాలు చూస్తే కూడా మీరు రాజు రాంబాయ్ కావచ్చు, లిటిల్ హార్ట్స్ కావచ్చు, దే డిడ్ గుడ్ ప్రమోషన్స్. వాళ్ళు కనపడ్డారు. మొన్న రాకాసా ఇస్ ఎ గుడ్ ఎగ్జాంపుల్. సో ఎక్స్టెన్సివ్ ప్రమోషన్ కనపడుతూ ఉంటే ఇంట్రెస్టింగ్ గా ఏదో ఒక నెల రోజులు పెట్టుకున్నాను అనుకుంటా క్యాంపెయిన్. లిటరలీ ఒక నెల రోజులు ఎక్స్టెన్సివ్ గా ప్రమోట్ చేశారు రాకాస. అవును. సో ఇప్పుడు నా దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారండి, అంటే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ చిన్న సినిమాలు రిలీజ్ చేయడానికి కానీ ఓటీటీ సేల్స్కి కానీ వస్తూ ఉంటారు. అండ్ 50% ఆఫ్ ద కేసెస్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ డైరెక్టర్స్ వస్తుంటారు. నేను ఫస్ట్ నుంచి కూడా నేను వేరే బిజినెస్లు కూడా చూసిన, నాకు ఏముండిందంటే ఓకే, సేల్ ఈజ్ ప్రొడ్యూసర్స్ రెస్పాన్సిబిలిటీ. డైరెక్టర్స్ ఎందుకు వస్తున్నారు ఇది అని అంటే దే ఆర్ టేకింగ్ దట్ బర్డెన్. ఎందుకంటే నేనే పెట్టించానండి, ఇంత బడ్జెట్ పెరిగిపోయింది, ఇప్పుడు మా దగ్గర రిలీజ్కి డబ్బులు లేవు, లాస్ట్ మినిట్లో ఎవరైనా డిస్ట్రిబ్యూటర్ కొనుక్కుంటారా, లేకపోతే ఎవరైనా అవుట్ రేట్ తీసుకునే వాళ్ళు ఉంటారా. ఐ థింక్ అటు సైడ్ అవేర్నెస్ కొంచెం కూడా పెరగాలేమో. అంటే ఒక సినిమా మొదలెట్టే ముందరే ఇది ఎలా అమ్ముతాం అనే ప్లానింగ్ ముందరే ఉండాలి. అట్లీస్ట్ ఒక 10-15% ఆఫ్ యువర్ బడ్జెట్ షుడ్ బి కెప్ట్ అసైడ్ ఫర్ రిలీజ్. లేకపోతే ₹1,00,00,000 పెట్టారు సినిమాకి, మీ దగ్గర రిలీజ్ చేయడానికి 15 లక్షలు కూడా లేవు, 10 లక్షలు కూడా లేవు, మొత్తం ₹1,00,00,000 మీరు హోల్డ్లో పెట్టేస్తున్నట్టే కదా. ఒక ప్రపోర్షన్ ఆఫ్ ద బడ్జెట్ షుడ్ బి కెప్ట్ అసైడ్. అది రేపొద్దున్న డిస్ట్రిబ్యూటర్ కొనుక్కోకపోయినా, లేకపోతే ఏమైనా ఓటీటీ సేల్ అయినా అవ్వకపోయినా, మీ అంతటి మీరు రిలీజ్ చేసుకోవడానికి మీకు ఒక స్కోప్ ఉంటుంది. లేకపోతే ఏంటంటే ప్రొడక్షన్ అనుకున్న బడ్జెట్లో ఎప్పుడు అవ్వవు, అది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది, అది ఎలాగూ ఉంటుంది. కానీ ప్రమోషన్కి కూడా డబ్బులు లేవు మీ దగ్గర, రిలీజ్కి కూడా డబ్బులు లేవు అనేసరికి మొత్తం సినిమా స్టేక్లో పడిపోతుంది. లాస్ట్లో డెస్పరేషన్లో వాళ్ళకి కావాల్సిన మెజర్స్ ఏవో అప్పుడప్పుడు షార్ట్ కట్లో వచ్చిన మెజర్స్ ఏవో తీసుకోవడం వల్ల కొన్ని రిలీజ్ కూడా లేకుండా ఆగిపోతాయి, కొన్ని అలా రిలీజ్ అయ్యిందో లేదో కూడా తెలియకుండా ఉండిపోతాయి. అలాగా రిలీజ్ ఎక్స్పెన్సెస్ అన్నారు కదా, ఏముంటాయి రిలీజ్ ఎక్స్పెన్సెస్ అంటే? జనరల్గా నేను చిన్న ప్రొడ్యూసర్ని, 2 కోట్లు పెట్టి సినిమా తీసాను అనుకోండి. ఇప్పుడు ఎవరు డిస్ట్రిబ్యూటర్ ఎవరు ముందుకి రాలేదు, నేనే రిలీజ్ చేసుకోవాలి. రిలీజ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏమేమి ఉంటాయి దాంట్లో? మీరు థియేటర్ రెంటల్స్కి వెళ్ళకపోతే క్యూబ్ అండ్ యూఎఫ్ఓ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ప్రొజెక్షన్కి రెంటల్స్కి వెళ్ళకపోతే అంటే ఒక థియేటర్ని రెంట్కి తీసుకోకపోతే, ఓకే, రెంట్కి తీసుకుని మీరు 4 షోలు కొనుక్కుని 4 షోలు ఆడిస్తే అది వేరే. అది వీక్లీ బేసిస్లో ఉంటుంది కదా రెంటల్? వీక్లీ బేసిస్లో ఉండొచ్చు, 3 days వీకెండ్ బేసిస్లో, అంటే అకార్డింగ్లీ మీరు మాట్లాడుకుంటే అది మారుతుంటుందా? మారుతూ ఉండొచ్చు. ఓకే, కేస్ టు కేస్ బేసిస్. అంటే మీరు ఒకటే రోజుకి ఎఫోర్డ్ చేయగలరు, ఒకటే రోజుకి తీసుకొచ్చాను కొన్ని థియేటర్స్, అంటే అకార్డింగ్ టు ది అవైలబిలిటీ ఆల్సో. దాన్ని కూడా మళ్ళీ డిస్ట్రిబ్యూటర్సే జనరలీ ఉన్న మార్కెట్లో మాట్లాడి పెడతారు. బట్ ఈ రెంటల్స్ అవన్నీ పక్కన పెడితే రెవెన్యూ షేర్లో మీరు తీసుకోవచ్చు. అండ్ బేసిక్ ప్రమోషన్ పబ్లిసిటీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఈ న్యూస్ పేపర్లో యాడ్ చేయడం కావచ్చు, లేకపోతే ఇవి కావచ్చు, పోస్టర్స్ కావచ్చు, స్టాండీస్ కావచ్చు. మార్కెట్ ఇంకా పోస్టల్ మార్కెట్ యాక్టివ్ గా ఉందండి. ఇప్పుడు మీరు ఫిల్మ్ నగర్ లో చూసినా, లేకపోతే రోడ్ నెంబర్ 10 లో చూసినా అది ఉంది, ఫంక్షనల్ గా ఉంది, బట్ యాక్టివ్ గా ఉందా అని. నేను బేసిక్ ఎక్స్పెన్సెస్ అయితే ఉన్నాయి దాంట్లో. ఓకే, చెన్నైలో పనిచేస్తున్నప్పుడు నా ఫ్రెండ్ ఒకడు పోస్టల్ మార్కెట్ మీద ఒక స్టోరీ చేశాడు, ఒక ఫీచర్ స్టోరీ. దాంట్లో ఒక ఆయన పోస్టర్లు
ప్రింటింగ్ చేసే ఆయన హీస్ లైక్ టాప్. Hmm. ఒకనొక కాలంలో ₹1,00,00,000 ప్రాఫిట్ చూశాడంట ఆయన పోస్టర్స్ నుంచి. అవును. ఒకనొక కాలంలో 90s లో. సో అవన్నీ బ్రాంచెస్ కదా, హోర్డింగ్స్ మోస్ట్లీ పోయాయండి. ఇదివరకు హోర్డింగ్స్ కూడా ఉండేవి సినిమా, మోస్ట్లీ పోయాయి. ఇక్కడ ఓన్లీ ఇప్పుడు పోస్టర్స్ కి స్పెసిఫిక్ సెంటర్స్ లో, థియేటర్ బయట లేకపోతే థియేటర్ మెయిన్ స్టాండీస్ అవన్నీ ఉంటాయి. మల్టీప్లెక్స్ లో మోస్ట్లీ స్టాండీస్ ఉంటాయి. సో ఈ బేసిక్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఓకే. అండ్ ఇందాక రెంటల్ అన్నారు కదా, ఈ మల్టీప్లెక్సెస్ లైక్ పీవీఆర్, ఐనాక్స్, సినీపాలిస్ వాటికి కూడా అదే అప్లై అవుతుంది లేకపోతే డూ దే హ్యావ్ డిఫరెంట్ టర్మ్స్? మల్టీప్లెక్సెస్ రెవెన్యూ షేర్ లో మోస్ట్లీ ఆపరేట్ చేసేది రెవెన్యూ షేర్ లో ఆపరేట్ చేస్తారు. ఆ తర్వాత రెంట్ కూడా తీసుకోవచ్చు మీరు. ఓకే, రెంట్ కూడా తీసుకోవచ్చు. బట్ ఆ రేట్స్ కి మళ్ళీ ఎంత ఎఫోర్డబిలిటీ ఉంటుంది చిన్న వాళ్ళకి, చిన్న ప్రొడ్యూసర్స్ అనేది తెలియదు. బట్ మోస్ట్లీ రిలీజ్ ఎక్స్పెన్సెస్ కి అండ్ బేసిక్ ప్రమోషన్ కి ఒక చిన్న సినిమా ఒక 15 lakhs దాకా సెట్ అసైడ్ చేసుకుంటే ఇట్ విల్ బి ఏ హెల్దీ, అంటే ఈ సినిమా రిలీజ్ అవుతుందని తెలియదు. బేసిక్స్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. ఓకే. ఇది రిలీజ్ ఎక్స్పెన్స్. క్యూబ్ గురించి చెప్తుండే మీరు, క్యూబ్ యూఎఫ్ఓ అది ఎలా? ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ ఇంక్లూడింగ్ దట్ నేనే అప్రోచ్ అవుతానా క్యూబ్ వాళ్ళని? అంటే దేర్ ఆర్ పీపుల్ హూ కెన్ గెట్ యువర్ జాబ్ డన్. మీడియేటర్స్ అంటే యా. ఓకే. హౌ డస్ దాట్ వర్క్? లైక్ దానికి ఎంత పెట్టుకోవాలి? అన్ని కలిపి ఒక 15 lakhs దాకా పెట్టుకుంటే సరిపోతుందండి. అంటే క్యూబ్ ప్రాసెస్ కంటూ ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ అనుకోండి, వాట్ విల్ దట్ ప్రాసెస్ బీ లైక్ ఫర్ మీ? అది ఎక్కడ ల్యాబ్ నుంచి వాళ్ళకి డీసీపీ చేయడం అదేనా క్యూబ్ లో చేసేది? దట్ ఈస్ కన్వర్జన్ ఎక్స్పెన్స్. మీరు ఒకసారి సినిమా క్యూబ్ కి తాలూకా ప్రాజెక్టర్ లోకి ఎక్కడానికి ఆ కన్వర్జన్ ఛార్జెస్ అవి, దట్ ఈస్ వన్ టైమ్ ఎక్స్పెన్స్. కానీ ఎవ్రీ థియేటర్లోనూ మీ సినిమా వర్చువల్ ప్రింట్ ఫీ అంటారు, విపిఎఫ్ ఛార్జెస్ అనమాట. ఆ వర్చువల్ ప్రింట్ ఫీ ఛార్జెస్ ఒకటి. ఇదివరకు మనం ఈ డబ్బాలు వచ్చేవి, సో దాని బదులు ఇప్పుడు అది వర్చువల్ అయింది. వర్చువల్ ప్రింట్ ఫీ ఎంత ఉంటుంది అది? అది డిపెండ్స్, ఎనీవేర్ బిట్వీన్ 8,000 to 12,500 దాకా. ఈజ్ ఇట్ ఎ సింగిల్ టైం పేమెంట్? నో, ఇట్ ఈస్ అ వీక్లీ ఛార్జ్. మీరు ఎన్ని వీక్స్ ఆడితే అన్ని వీక్స్ మళ్ళీ దానికి వర్చువల్ ప్రింట్ ఫీ వేయాల్సిందే. నాకు క్యూబ్ది ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఇప్పుడు క్యూబ్ ఉన్న థియేటర్స్ లో నా సినిమా నేను డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటే, ఎగ్జిబిట్ చేయాలనుకుంటే క్యూబ్ కి కొంచెం మనీ కట్టాలి కదా? అవును. అది ఇదేనా మీరు చెప్పేది? వర్చువల్ ప్రింట్ ఫీ. ఎస్. ఈజ్ ఇట్ ఒక షోక్ బేసిస్ లో ఉంటుందా, పర్ డే బేసిస్ లో ఉంటుందా, ఎట్లా ఉంటుందని? వీక్లీ బేసిస్ లో ఉంటుంది, లేకపోతే 3 days ది కూడా ఉంటుంది. అది నాట్ షూర్ అని నేను ఒకసారి చెక్ చేయాలి. ఓకే. నా సినిమా బేసికల్లీ క్యూబ్ ఉన్న థియేటర్ లో ప్లే అవ్వాలంటే ఒక వీక్ కి ఇంత అని నేను క్యూబ్ కట్టాలి. యూఎఫ్ఓ అదే థియేటర్ యూఎఫ్ఓ అయితే యూఎఫ్ఓ, స్క్రాబుల్ అని ఇంకా వేరే ఉన్నాయి. ఇంకా ఒక 2-3 చిన్న ప్లేయర్స్ ఉన్నారు. ఓకే. మేజర్ కనిపించేది అయితే క్యూబ్ తర్వాత యూఎఫ్ఓ కనిపిస్తుంటుంది. ఏంటి ఇది కాకుండా థియేటర్ నేను సపరేట్ కట్టాలి మళ్ళీ? థియేటర్ కి మీరు రెవెన్యూ షేర్ ఇస్తారు. టికెట్ కలెక్షన్ లో నుంచి ఎనీవేర్ బిట్వీన్ 45 to 55% మధ్యలో, అకార్డింగ్ టు ద థియేటర్, అకార్డింగ్ టు ఉంటుంది. రైట్. ఇది బేసికలీ ప్రొజెక్షన్ కి, అది ఆడిటోరియం కి, రెండు సెపరేట్ చార్జెస్. రెండు సెపరేట్. అది డిస్ట్రిబ్యూటర్ బేర్ చేస్తాడు. డిస్ట్రిబ్యూటర్ కొనుక్కుంటే డిస్ట్రిబ్యూటర్ బేర్ చేస్తాడు. ఎవరు రిలీజ్ చేస్తుంటే వాళ్ళు. సో బేసికల్లీ సినిమా ఇప్పుడు 1000 థియేటర్స్ లో రిలీజ్ అవుతుందంటే అది బేర్ చేసుకోవాలి. ఓకే. అది పెట్టుకుని, దట్స్ ద బేసిక్ ఇన్వెస్ట్మెంట్ దట్ ఎనీవన్ హ్యాస్ టు బేర్. అది కొంచెం కాస్ట్లీనే అనిపిస్తుంది యాక్చువల్లీ. ఇప్పుడు మిగతా బిజినెస్లతోనూ సినిమాని కంపేర్ చేస్తే దీనికి షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ. ఇప్పుడు నేను ఒక రెస్టారెంట్ పెట్టాను. ఆ రెస్టారెంట్ పెడితే ఫస్ట్ వీక్ నాది సరిగ్గా నడవలేదు. ఐ హ్యావ్ అన్ అదర్ ఛాన్స్, షెఫ్ను మార్చడం, లేకపోతే ఇంటీరియర్స్ మార్చడం, ప్రైసింగ్ మార్చడం. ఇది ఒకే ఛాన్స్, అంటే ఒక ప్రాజెక్ట్కి ఒకే ఛాన్స్ ఉంటుంది. మీకు ఇప్పుడు ఇంకా ఇదివరకు మనకి 50 days 100 days చూసాం, ఇప్పుడు ఏం చూడలేదు అలాంటి. ఇప్పుడు 3 weeks అంటే గొప్పగా అనుకుంటున్నాం. 3 weeks అంటే చాలా బాగా ఆడినట్టు. 3 weekends ఆడితే అది ఇంకా. సో ఇప్పుడు మీకు ఫస్ట్ షో ఈజ్ ఆల్సో బిగ్ మ్యాటర్. దానిలో వచ్చే, అందుకనే మీకు రివ్యూవర్స్ కూడా చాలా ఎక్కువ బ్యాక్లాష్ వస్తూ ఉంటుంది. ఫస్ట్ షో కాదు, ఇప్పుడు ప్రీమియర్ నైట్ షో పడిపోతే మార్నింగ్ ఫస్ట్ షోస్ ఫుల్ అవ్వట్లా. అవును, ఆ స్టేజ్ లో ఉన్నాం ఇప్పుడు. అవును.
సో ఆ షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ, ఆ ఛాన్స్ కూడా తక్కువ కాబట్టి ముందర నుంచే అంటే ఇది ఇది దీని మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, దీనికి ఎంత పెట్టాలి అనేది ముందర నుంచే ప్లానింగ్ చేసుకుని అంతే బడ్జెట్లు పెట్టుకుని, అండ్ బడ్జెట్స్ కూడా ఇన్ మై వ్యూ, మై పర్సనల్ ఒపీనియన్, డైరెక్టర్ చేత వేయించడం అనేది ఇట్స్ నాట్ అ హెల్దీ ఎక్సర్సైజ్. చాలామంది అదే ప్రాబ్లం చేస్తారు. అండ్ డైరెక్టర్స్ కూడా ఇదే గిల్ట్లోకి వెళ్ళిపోయి నేను ఎక్కువ స్పెండ్ చేయించేసాను ఇది అది అని చెప్పి వాళ్ళు బిజినెస్లో దిగి సేల్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సో ఐ థింక్ ప్రొడ్యూసర్ షుడ్ హ్యావ్ హిజ్ ఓన్ టీమ్. వస్తే కనుక ఒక 2-3 సినిమాలు చేసి పెట్టుకుని ఈ బిజినెస్లోకి దిగుదాం అనుకుంటే వన్ టైం మ్యాజిక్ కింద చేసి ఏదో కొట్టేద్దాం అని అన్నట్టుగా కాకుండా ప్రాపర్గా టీమ్ ప్రొడ్యూసర్కి ఎస్టాబ్లిష్ చేసుకుని వచ్చి ముందర నుంచే అంటే సినిమా షూటింగ్ టైంలోనే ఒక టీజరు ఇది బిల్డ్ చేసుకుని అట్లీస్ట్ ఫర్ ద బిజినెస్ సర్కిల్లో స్ప్రెడ్ చేసుకోవడానికి ఆ టీజరు ఇది అది అంతా రెడీ చేసుకుని అక్కడి నుంచే బిజినెస్ మొదలు పెట్టుకోవడం బెటర్. ఫస్ట్ కాపీ అయిపోయిన తర్వాత, డబ్బులు అయిపోయిన తర్వాత ఇట్ ఈస్ టూ లేట్ ఫర్ ఎనీబడి టు గెట్ ఇన్ టు ఆ టైంకి ఓపిక అయిపోతుంది, డబ్బులు అయిపోతాయి అండ్ ఏం చేయాలో తెలియదు, డెస్పరేషన్లోకి వచ్చేస్తారు. సో ఐ థింక్ ముందర నుంచే సేల్కి ప్లానింగ్ ఉంటే బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఓటీటీ అనేది వచ్చిన కొత్తల్లో అందరికీ ఏమనిపించిందంటే అబ్బా ఇప్పుడు ఇది చిన్న సినిమాలకి ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేని సినిమాలకి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది, ఇది చాలా ఎంపవర్ చేయబోతుంది ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ని అనుకున్నాము. అది వేరే ఒక డైరెక్షన్లో అది వెళ్ళిపోయింది. అండ్ నాకు ఓటీటీ అనే వచ్చిన ప్రతిసారి కొన్ని హెడ్లైన్స్ కనిపిస్తుంటాయి. అదేంటంటే ఈ పెద్ద సినిమాని 200 కోట్లు పెట్టి సో అండ్ సో స్ట్రీమర్ అక్వైర్ చేసుకుంది, స్ట్రీమింగ్ రైట్స్ అక్వైర్ చేసుకుంది, 150 కోట్లు 180 కోట్లు అని. అవి వినిపించిన ప్రతిసారి నాకు వచ్చే డౌట్ ఏంటంటే ఇప్పుడు ఏ బిజినెస్ అయినా కూడా ROI మీద కదా రన్ అయ్యేది, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా చూస్తారు కదా. ఇప్పుడు ఒక సో అండ్ సో సినిమాని 200 కోట్లు పెట్టి అక్వైర్ చేసుకుని అది 200 కోట్లు వాళ్ళకి తిరిగి ఇస్తుందా, లైక్ ఎలా ఇస్తుంది, ఇస్తే ఎలా ఇస్తుంది, హౌ డస్ దాట్ ఫంక్షన్? ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే రెండు ఉన్నాయండి ఇందులో. ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ వాళ్ళకి ఆ రిలీజ్ టైంలో ఆ ప్రీమియర్ టైంలో వచ్చే సబ్స్క్రిప్షన్స్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. అది కాకుండా దెర్ ఇస్ అ వాల్యూ టు ది ఐపీ. సార్ బట్ ఎన్ని సబ్స్క్రిప్షన్స్ వచ్చినా ఏంటి 200 కోట్లు పెట్టి కొంటే 200 కోట్ల సబ్స్క్రిప్షన్స్ వచ్చేస్తాయి ఒకే రోజు. అన్ని కవర్ అవ్వకపోవచ్చు, అన్ని కవర్ అవ్వవు. బట్ ఇన్ లాంగ్ రన్ ఐపీకి ఉండే వాల్యూ అలాంటి వాల్యూ అండి. అండ్ ఓవరాల్గా వాళ్ళు ఆ ఇయర్లో ఎక్వైర్ చేసిన ఐపీకి కానీ లైసెన్సింగ్కి కానీ వాటికి ఉండే వాల్యూని బట్టి వాళ్ళ వాల్యుయేషన్ ఇది అది అంతా ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టార్టప్స్ మీరు ఓటీటీ అనే కాదు చాలా మటుకు స్టార్టప్స్ చూస్తే దే రన్ ఇన్ టు లాసెస్, బట్ దెన్ మీరు అబ్జర్వ్ చేస్తే వాటి వాల్యుయేషన్ పెరుగుతూనే ఉంటుంది బికాస్ ఆఫ్ ద మార్కెట్ షేర్. వాళ్ళు ఎంత మార్కెట్ షేర్ని ఎక్వైర్ చేశారు, వాళ్ళ దగ్గర ఐపీ కావచ్చు, అదర్ అసెట్స్ కావచ్చు, ఎంత వాల్యూ ఉంది అనే దాన్ని బట్టి కూడా వాళ్ళ వాల్యుయేషన్ పెరుగుతుంది. కరెంట్ అసెట్స్ ఇప్పుడు ఒక కంపెనీకి ఎన్ని అసెట్స్ ఉన్నాయి, టాంజిబుల్ అసెట్ అంటే కనిపించేవి, ఇంటాంజిబుల్ అసెట్స్ కనపడనివి, వీటితో పాటు ఫ్యూచర్ మార్కెట్ పొటెన్షియల్ ఎంత ఉంది. అంటే లేమన్ టర్మ్స్లో చెప్పాలంటే ఇలాంటి ఫ్యాక్టర్స్ని కలిపి ఒక కంపెనీకి ఇంత వాల్యూ అని ఉంటుంది. రేపొద్దున్న మనం టెలికాం ఇండస్ట్రీలో గమనించాం, మనకి మొబైల్ ఫోన్లు వచ్చిన కొత్తల్లో, సిమ్ కార్డులు వచ్చిన కొత్తల్లో చాలా నెట్వర్క్స్ ఉండేవి. ఈ నెట్వర్క్స్ ఉన్నప్పుడు నెమ్మదిగా ఎవరెవరికి ఎంతెంత మార్కెట్ షేర్ ఉందో దాన్ని బట్టి మిగతా పెద్ద కంపెనీస్ అన్ని ఎక్వైర్ చేసి మార్కెట్ కన్సాలిడేషన్ అంటారు. మార్కెట్ అంతా కన్సాలిడేట్ అయ్యి చిన్న ప్లేయర్స్ని కొనుక్కుంటుంది. చిన్న ప్లేయర్స్ ఎంత మార్కెట్ షేర్ ఉందో దాన్ని బట్టి వాళ్ళు వాల్యుయేషన్ వేసుకుని ఆ వాల్యుయేషన్స్లో వాళ్ళు ఎగ్జిట్ అవుతారు. ఎగ్జిట్లో వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది, దే మేక్ మనీ ఆన్ ద ఎగ్జిట్స్. ఇంకా చాలా ఈ ఇండస్ట్రీ అనే కాదు, చాలా ఇండస్ట్రీస్లో కొత్తగా ఫామ్ అయిన ఇండస్ట్రీస్ లేకపోతే మార్కెట్స్ ఏమైనా ఉన్నాయంటే చాలామంది ప్లేయర్స్ వస్తారు, దే విల్ అక్వైర్ ద మార్కెట్ షేర్. కొంత బిగ్ ప్లేయర్స్ వస్తారు, ఆ తర్వాత వీళ్ళందరినీ కొనేస్తారు. ఆ ఎగ్జిట్లో వీళ్ళకి వాల్యుయేషన్ వస్తుంది. ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో
వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ దట్ హ్యాపెన్ విత్ టెలికామ్ అండ్ ఓటీటీతో కూడా జరుగుతుంది. మార్కెట్ కన్సల్టేట్ ఆల్రెడీ అవుతోంది. జియో బయింగ్ హాట్స్టార్ అండ్ ఎవ్రీథింగ్ అంతా కన్సల్టేట్ అవుతుంది, ఇంకా కన్సల్టేట్ అవుతుంది అనుకుంటున్నాను. అవుతుందా ఇంకా? రీజనల్ ప్లేయర్స్ మోనోపోలీ అవుతుంది. మోనోపోలీ అవ్వదు. ఎండ్ గేమ్ ఏంటి ఓటీటీ వాళ్ళకి అని? ఐపీ వాల్యూ ఉంటుందండి. అండ్ రేపొద్దున మళ్ళీ ఇప్పుడు మీకు అమెజాన్లో మీకు యాడ్స్ ఎలా బాదుతున్నారు, అలాగే రేపొద్దున మళ్ళీ ఇందులో కూడా మిగతా వాటిలో కూడా మీకు యాడ్స్ ఇది అది. ఎండ్ ఆఫ్ ద డే మీకు టీవీలో యాడ్ రెవెన్యూస్ ఎలాగా తీసారో శాటిలైట్లో, అలాగే ఓటీటీ కూడా వచ్చేసేయచ్చు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఉంది. నెట్ఫ్లిక్స్ 2020లోనో 21లోనో నైవ్స్ అవుట్ అనే ఒక ఐపీని 450 million పెట్టి కొనుక్కుంది. రైట్. ఐపీకి 450 million. మళ్ళీ వాళ్ళు దాని తర్వాత 2 సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. ఆ సినిమా బడ్జెట్లో అవి వేరే మళ్ళీ. అంటే నాకు జెన్యున్ గా క్యూరియస్ అనిపించేది, ఇట్స్ జస్ట్ వాల్యూ, ఇట్స్ నాట్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. వాడు ఇప్పుడు 450 million పెట్టి ఐపీ కొన్నాడు. లెట్స్ సే ఫస్ట్ మూవీకి ఒక 100 million, సెకండ్ మూవీకి ఒక 100 million అయి ఉంటుంది అనుకోండి బడ్జెట్. టోటల్ 650 million మన కళ్ళకు కనిపిస్తుంది అవుట్ సైడ్ నుంచి చూస్తుంటే. అది ఇంకెంత ఎక్కువైంది అది మనకు తెలియదు. డూ యూ థింక్ నెట్ఫ్లిక్స్ మేడ్ 650 million ఆఫ్ నైవ్స్ అవుట్ ఫ్రాంచైజ్? అంటే దాని ఫ్యూచర్ మార్కెట్ పొటెన్షియల్ కూడా ఉంటుంది కదా, విచ్ కెన్ బి ఫ్యూచర్ బాక్స్ ఆఫీస్, ఫ్యూచర్ డిజిటల్, అండ్ దెర్ కెన్ బి మర్చెండైజ్, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో గేమింగ్ రైట్స్ కావచ్చు, చాలామందికి ఇది తెలియదు. గేమింగ్ రైట్స్, ఈ గేమింగ్ రైట్స్ కావచ్చు, నాన్ ఫ్రింజిబుల్ ఎన్ఎఫ్టీస్ అంటారు, ఎన్ఎఫ్టీస్ కావచ్చు. సో ఇలాగా చాలా రకాల రెవెన్యూ ఉంటాయి. వాటిలన్నిటికీ కలిపి వాల్యుయేషన్ వేసి ఈ రోజున కరెంట్ వాల్యూలో కొంటారు దాన్ని. ఫ్యూచర్ రెవెన్యూ పొటెన్షియల్ దాన్ని బట్టి వేసుకుంటారు. బట్ మీరే అన్నారు కదా సినిమా షెల్ఫ్ లైఫ్ అనేది తక్కువ అని. థియేట్రికల్లీ లెట్స్ సే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అనేది ఉంది. నెట్ఫ్లిక్స్ బాట్ మూవీ నేమ్ వద్దు కానీ ఒక పెద్ద తెలుగు సినిమాని 150 కోట్లకు ఎంతో పెట్టి కొనింది. ఆ సినిమా థియేటర్లు కూడా చాలా బాగా ఆడింది. నెట్ఫ్లిక్స్ లో కూడా మెనీ పీపుల్ వాచ్డ్ ఇట్. ఫ్యూచర్ లో ఎలా మనీ చేస్తుంది అది నెట్ఫ్లిక్స్ కి? ఎందుకంటే నెట్ఫ్లిక్స్ ఆల్రెడీ చూసేశారు కదా. అండ్ ఇది ఏంటంటే చాలా కేస్ టు కేస్ బేసిస్ ఉంటుంది. ఓకే. చాలా మటుకు ఇక్కడ మన ఇండస్ట్రీలో లీగల్కి పెద్ద వాల్యూ ఇవ్వరు. నెమ్మదిగా మొదలవుతుంది. ఏ రైట్స్ ఇస్తున్నాము, ఏ రైట్స్ ఆన్ పేపర్ ఉంది, లీగల్ నెగోసియేషన్ ఎలా జరగాలి, ఏమేం రైట్స్ ఎంత టైంకి ఇవ్వాలి, పర్పెక్చుటీ ఇస్తున్నావా లేదా, ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి. నెమ్మదిగా మ్యాటర్ అవుతున్నాయి. పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ అన్నీ దే హ్యావ్ దేర్ ఓన్ లీగల్ సెటప్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఒక సినిమా అమ్మే ముందర మనం ఏమేమి అమ్ముతున్నాము, WNR అంటుంది, వరల్డ్ నెగటివ్ రైట్స్ అని రాసేసుకుంటారు. అందులో ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్. ఓకే. సో అలా కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ శాటిలైట్ రైట్స్కో వాల్యూ ఉంటుంది, హిందీ అండ్ అదర్ నార్త్ ఇండియన్ లాంగ్వేజెస్ కో వాల్యూ ఉంటుంది. హిందీ శాటిలైట్ కి వేరే వాల్యూ ఉంటుంది, హిందీ శాటిలైట్ కి వేరే వాల్యూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ కూడా ఇదివరకు అంతగా ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఐపీ కంటూ చాలా మటుకు ఇవన్నీ కూడా రెవెన్యూ స్ట్రీమ్స్, అంటే చిన్నగా కావచ్చు పెద్దగా కావచ్చు, రేపొద్దున్న వీటిలన్నిటికీ వాల్యూ ఉంది. సో కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు హైర్ ఎ లాయర్ వైల్ యు ఆర్ సెల్లింగ్ యువర్ ఐపీ ఆర్ లైసెన్సింగ్ యువర్ ఐపీ. ఆ లాయర్ చూసి దాన్ని వెట్ చేసి ఆ తర్వాత మీరు డెసిషన్ తీసుకుంటే బెటర్. ఓకే, ఈరోజు డబ్బులు వస్తున్నాయి కదా అనే డెస్పరేషన్లో కావచ్చు, లేకపోతే ఆ డీల్ మంచిదై ఉండొచ్చు, దాన్ని బట్టి మీరు తెలియకుండా ఈరోజు మొత్తం అన్ని రాసేసి రేపొద్దున్న అరే దీనికి ఇంత వాల్యూ ఉండేది అని బాధపడడం వేస్ట్. కాదు, మన వాళ్ళు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? లేదు, కరెంట్లీ ఇంకా లేదు. ఇంకా లేదు. ఇంకా చాలామంది షూటింగ్ మధ్యలో ఉంటుంది, రైటర్ అగ్రిమెంట్ కూడా జరగదు. రైట్, సడన్ గా షూటింగ్ మధ్యలో ఉన్నప్పుడు రైటర్ అగ్రిమెంట్ అంటే వాట్ డస్ దట్ ఇన్వాల్వ్ ఎగ్జాక్ట్లీ? అవును, ప్రొడ్యూసర్ ఆ స్టోరీ మీద రైటర్ కి ఒక అగ్రిమెంట్ రాసి, ఈవెన్ డైరెక్టర్ రైటర్ అయినా కూడా 2 అగ్రిమెంట్స్ కావాలి. దాన్ని రైటింగ్ సెపరేట్, పేమెంట్ కూడా రైటింగ్ కి సెపరేట్ పే చేస్తారు, డైరెక్షన్ కి సెపరేట్ చేయాలి. దట్స్ ద ప్రాసెస్ యాక్చువల్లీ. సో కానీ మన అదే ఉండదు, అన్ని
ముందర అడ్వాన్స్లు కొట్టేస్తారు, షూటింగ్కి వెళ్ళిపోతారు. యా లెట్స్ స్టార్ట్ ది షూట్ అని చెప్పి షూట్ డేకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి సగంలో ఇప్పుడు ఏంటంటే లీగల్ అనేది ఎప్పుడు ప్రాబ్లం అనిపిస్తుంది అంటే మీకు డిస్ప్యూట్ వచ్చినప్పుడే ప్రాబ్లం అనిపిస్తుంది. ఆ డిస్ప్యూట్ రోజున అగ్రిమెంట్లు ఎక్కడున్నాయి, పేపర్ వర్క్ ఎక్కడుంది, వాట్సాప్ మెసేజ్లో ఏం చేసుకున్నాము, అప్పుడు ఏమనుకున్నాము, ఇవన్నీ వస్తాయి. అవి కౌంట్ అవుతాయి ఆ వాట్సాప్ మెసేజ్లో అనుకున్నది? Yeah. అవి ప్రొడ్యూస్ చేయొచ్చా? చేయొచ్చు, బట్ అక్కడ దాకా అవి ఉన్నాయి కదా అని చెప్పి మిగతావన్నీ వదిలేయకూడదు. అగ్రిమెంట్స్ చేసుకుంటే ప్రొడ్యూసర్ కి, ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ నేను రైటర్, మన ఇద్దరు గొడవైంది, మీరు నాకు వాట్సాప్ లో ఒక వాయిస్ నోట్ పెట్టారు, లైక్ ఇంత ఇస్తా, లెట్స్ 10 లక్షలు ఇస్తానని ఏదో వాయిస్ నోట్ పెట్టారు, కోర్టు దగ్గరికి వెళ్తే ఇది వ్యాలిడే మాట వ్యాలిడే, కానీ నేను ఆ మాటని ఎలాగైనా పర్సీవ్ చేయొచ్చు కదా. అగ్రిమెంట్లో అంటే డీటెయిల్డ్గా ఉంటుంది, పలానా దానికి ఈ టైంలో ఇంత అడ్వాన్స్ ఇస్తే, ఇంత మిగతా పేమెంట్ ఈ టైంకి ఇస్తే అనేది డీటెయిల్డ్గా రాసి ఉంటుంది. దానికి కూడా ఏమేమి రైట్స్ ఇస్తున్నామో, రేపొద్దున్న మళ్ళీ రాయల్టీకి నేను ఎలిజిబుల్లా కాదా, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ ఉంటాయి. ఐపీ లా అనేది మళ్ళీ అది ఇంకొక సెపరేట్ సబ్జెక్ట్. దాని మీద ఎవరెవరికి ఫ్యూచర్ రెవెన్యూస్ మీద ఎంత రైట్ ఉంది అనేది మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్. అది లాయర్స్ డీల్ చేస్తేనే బాగుంటుంది. ఇవన్నీ ఏంటంటే అంతా అనుకున్నప్పుడు బాగుంది, ప్రాజెక్ట్ ఎక్కిస్తున్నాం అనుకున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది. ఆ తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రమే లీగల్ గుర్తుకొస్తుంది. అదే ముందరే రాసుకుని పెట్టుకుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. మనకి రాయల్టీ ఆ కాన్సెప్ట్స్ కూడా పెద్ద లేవు కదా. వస్తున్నాయండి, కాపీ వస్తున్నాయా? నెమ్మదిగా పీపుల్ ఆర్ ఎక్సర్సైజింగ్ దేర్ రైట్. ఓకే, ఇప్పుడు యూట్యూబ్ లో కొన్ని మూవీస్ ఉంటాయి సార్. అవును, యూట్యూబ్ లో కొన్ని ఛానల్స్ లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. బట్ ఐఎమ్ నాట్ షూర్ వెదర్ అది ప్రొడ్యూసర్స్ కో లేకపోతే యాక్టర్స్ కో లేకపోతే ఆ రైటర్ కో వెళ్తుందో లేదో ఆ మానిటైజేషన్ అనేది అది తెలియదు మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఉంది అనుకోండి, వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ కేసెస్ ఆఫ్ రాయల్టీ ఇస్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ లో ఉన్న యాక్టర్స్ టాప్ 6 వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ కోట్లు వస్తున్నాయి వాళ్ళకి. 25 years ముందే సిరీస్ అయిపోయినప్పటికీ, ఒక 20 ఏళ్ల ముందే సిరీస్ అయిపోయినా కూడా దే ఆర్ స్టిల్ ఎర్నింగ్ year on year royalty. But again, that's because friends, that is the valuation that we were talking about. IP valuation. Because friends అనే దానికి ఆ టూర్స్ ఉన్నాయి, ఇంకా ఫ్రెండ్స్ మర్చెండైజ్ సేల్ అవుతుంది, ఇంకా ఫ్రెండ్స్ కి రీరన్స్ ఉన్నాయి టీవీలో, నెట్ఫ్లిక్స్ లో ఉంది, అంటే స్ట్రీమింగ్ లో ఉంది. సో అటువంటి ఒక ఐపీ అనేది అది గోల్డెన్ గూజ్. ఇంకా అదేనండి, ఇప్పుడు ఫ్రెండ్స్ హిట్ అయింది కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఏది హిట్ అవుతుందో ఏది ఫ్లాప్ అవుతుందో మన చేతుల్లో లేదు కదా. సో అన్ని ముందరే రాసుకుని పెట్టుకుంటే హిట్ అయిన రోజున అరే రాసేసాము ఇవన్నీ రైట్స్ మన దగ్గర లేకుండా అనేది రిపెంట్ అవ్వడం ఉండదు. సో హిట్ ఫ్లాప్ అనేది ఎవరు గెస్ చేయలేరు. ఏది ఎప్పుడో ఇప్పుడు దట్టు ఇదివరకు థియేటర్ అంటే ఓకే, ఫ్లాప్ అయిందంటే ఫ్లాప్ అయిపోయింది, దాని గురించి మర్చిపోవడమే. ఇప్పుడు ఓటీటీ డిజిటల్లో రేపొద్దున్న ఈరోజు మీరు సినిమా రిలీజ్ అయింది, 3 ఏళ్ల తర్వాత కూడా హిట్ అవ్వచ్చాము, మనం చెప్పలేం. ఇక ఆ కేసెస్ చాలా తక్కువ చూస్తాము. బట్ ఎప్పుడో ఏదో క్లిప్ బయటకు రావచ్చు, దానివల్ల సడన్ గా దాని వ్యూవర్షిప్ స్పైక్ అవ్వచ్చు, చెప్పలేం. ఇలాంటి కేసెస్ కూడా మళ్ళీ మనకి ఫ్యూచర్లో. సో ఎప్పుడు ఏ రెవెన్యూ వస్తుందో మీకు ఐపీ మీద తెలియదు. ఈ ఓటీటీ వాళ్ళు పేమెంట్స్ రిలీజ్ ఎలా చేస్తారు? ఇప్పుడు 100 కోట్లు అంటే 100 కోట్లు ఒకేసారి ఇవ్వరు కదా. అవునండి, అడ్వాన్స్ ఉంటుంది అగ్రిమెంట్ స్టేజ్లో. అంటే ఇది కూడా కేస్ టు కేస్ బేసిస్ అగ్రిమెంట్ని బట్టి ఉంటుంది. కొన్ని అయితే అకార్డింగ్ టు ఈ మధ్యన అకార్డింగ్ టు ద థియేట్రికల్ పర్ఫార్మెన్స్ ఆల్సో వాళ్ళ పేమెంట్స్ క్లాస్ పెడుతున్నారు. సో అంటే ఈ స్లాబ్ పెట్టి నేను విన్నది ఏంటంటే, ఆబ్వియస్లీ మీకు కూడా తెలిసి ఉంటుంది, ఒక పెద్ద సినిమా ఈ మధ్య హిందీలో 100 కోట్లు చేస్తే ఇంత పే చేస్తాము, 50 కోట్లు గ్రాస్ చేస్తే ఇంత చేస్తాము, అట్లా స్లాబ్స్ పెట్టి రిస్క్ డైల్యూషన్, వాళ్ళు రిస్క్ డైల్యూట్ చేసుకుంటున్నారు. కరెక్టేగా, అంతే. అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ వర్క్స్ ఇన్ అ స్ట్రీమర్, నాకైతే ఒక అపోహ ఉండేది, అండ్ ఇది ఒక నేరేటివ్ కూడా నడిచేది అనమాట. ఏంటంటే థియేటర్లో సినిమా ఆడకపోయినా కూడా ఓటీటీలో మా సినిమా హిట్ అయిందండి అని ప్రొడ్యూసర్స్ వీళ్ళు చెప్పుకునేవాళ్ళు, అట్లీస్ట్ టు సేవ్ దేర్ ఫేస్. There are cases. Those cases are now reducing. థియేటర్లో ఆడితే ఫ్రెండ్ who works at, పేరొద్దు కానీ, who works at a leading streamer was telling me, ఇంతకు ముందు అలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, థియేటర్లో ఆడిన సినిమా ఓటీటీలో చూస్తున్నారు, థియేటర్లో ఇగ్నోర్ కొడితే ఓటీటీలో కూడా ఇగ్నోర్. దట్ ఈస్ నాట్ కంప్లీట్లీ ట్రూ. కొన్ని సినిమాలు నాకు, అంటే అదే పేరు తీసుకోలేను, బట్
అగైన్ ఇందాక నేను సెట్టింగ్ అసైడ్ అ బడ్జెట్ ఫర్ ప్రమోషన్స్ అంటున్నాను కదా, దట్ ఇంక్లూడ్స్ డిజిటల్ ప్రమోషన్స్ ఫర్ ద ఓటీటీ రిలీజ్. మీ సినిమా ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత ఓటీటీ వాళ్ళు ప్రమోట్ చేస్తారని మాత్రం ఆ అపోహలో ఉండదు. ఒకప్పుడు చేసేవాళ్ళు కదా, ఒకప్పుడు ఇప్పటికీ చేస్తారు, కానీ ఇప్పుడు మీకు 10 సినిమాలు రిలీజ్ అయితే వాటిలో దీని పర్సంటేజ్ డైల్యూట్ అయిపోతుంది. అయితే మీ ప్రమోషన్స్ మీరే చేసుకోవడానికి కూడా రెడీగా ఉండాలి ఓటీటీ రిలీజ్ అయిన తర్వాత. అండ్ ఇన్ సమ్ కేసెస్ రెవెన్యూ షేర్, పేపర్ వ్యూ అని ఉంటుంది కదా, ఈ పేపర్ వ్యూలో తీసుకున్న ఓటీటీలో తీసుకున్న సినిమాల కేసుల్లో ఆ డిజిటల్ ప్రమోషన్స్ నిజంగానే హెల్ప్ అయ్యి కొంతమంది దే ఎర్న్డ్ గుడ్ మనీస్ అవుట్ ఆఫ్ దోస్ డిజిటల్. సో మన ఐపీని వేరే వాళ్ళు ప్రమోట్ చేస్తారు అనుకోవడం కంటే దానికి కూడా మినిమల్ బడ్జెట్స్ పెట్టుకుని మీరు మీ కంటెంట్ని మీరే ప్రమోట్ చేసుకోవడం కూడా ఇట్స్ అ గుడ్ ఎక్సర్సైజ్, పర్టికులర్లీ ఇన్ కేస్ వేర్ ఈ రెవెన్యూ షేర్ బేసిస్లో ఓటీటీలో రిలీజ్ చేసిన సినిమాలకి, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఆన్ ద అక్విజిషన్ మోడల్, మీ సినిమాకే ప్రమోషన్ అవుతుంది కాబట్టి ప్రమోట్ చేసుకోవడం, దానికి కూడా ఒక బడ్జెట్ పెట్టుకోవడం మంచిది. లాస్ట్ ఇయర్ కన్యాకుమారి ఒక మూవీ వచ్చింది, ఐ థింక్ దట్స్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. వాళ్ళు సినిమా రిలీజ్ అయ్యి ఓటీటీకి వచ్చేసిన ఒక 1 month వరకు the director and the lead actors, they were continuously promoting the film, and so many people watched it on OTT. Like I personally know, I నాకు ఒక క్యాబ్ డ్రైవర్ రికమెండెడ్ దట్ ఫిల్మ్, ఈ సినిమా చాలా బాగుంది చూడండి అని చెప్పి. సో అంత గ్రౌండ్ లెవెల్ దాకా వెళ్ళింది ఆ సినిమా. ఈ పేపర్ వ్యూ అన్నారు కదా, హౌ డస్ దాట్ వర్క్? అది వాచ్ టైం ని బట్ట, ఎంతసేపు చూస్తున్నారనే దాన్ని బట్ట, లేకపోతే క్లిక్ చేస్తేనా? అది పేపర్ వ్యూ ఆర్ అని ఉంటుందండి, ఒక అవర్ ఆఫ్ వాచింగ్ ని బట్టి. అంటే మీరు 1/2 hour చూసి వదిలేసి నేను ఇంకో 1/2 hour చూసి వదిలేసిన ఇట్ విల్ కౌంట్ యాజ్ మన ఇద్దరిది కలిపి ఒక వ్యూ ఆర్. ఓకే ఓకే. సో ఆ ఒక వ్యూ ఆర్కి ఇన్ని రూపీస్ అని చెప్పేసి పర్ మూవీ ఇస్తారు. సో ఎన్ని వ్యూ అవర్స్ అయితే దాన్ని బట్టి పేమెంట్ అకార్డింగ్ టు ఓటీటీ కావచ్చు. అంటే ఒక్కొక్క ఓటీటీ వాళ్ళు ఒక్కొక్క రేట్ ఇస్తారు. యావరేజ్ ఎంత ఉంటుంది సార్ అది? దట్ ఈస్ ఎనీవేర్ బిట్వీన్ 3 to 6 rupees మధ్యలో ఉంటుంది పర్ వ్యూ ఆర్. ఓకే. మూవీని బట్టి, లేకపోతే కాస్ట్ని బట్టి, లేకపోతే దాని థియేటర్కల్ పర్ఫార్మెన్స్ని బట్టి ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క రేట్ ఉంటుంది. యాక్చువల్లీ నంబర్స్ ఏం అంతా ఫ్లాబర్ కాస్టింగ్ నెంబర్స్ ఏం లేవు, అన్ని చాలా క్రౌడెడ్ గానే అనిపిస్తుంది. బట్ వ్యూవర్స్ వచ్చి కొంతమంది దే ఎర్న్డ్, చిన్న చిన్న సినిమాలు కూడా ఓన్లీ ఓటీటీ రెవెన్యూ పేపర్ వ్యూ రెవెన్యూతో ప్రాఫిట్లోకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఎనీవేర్ బిట్వీన్ 1.5 crore, 2 crores, 2.5 crores సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. గుడ్. సో ఆ రకంగా కూడా లీగల్ గా చూడడమే బెటర్ సినిమా ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్. అంటే ఇప్పుడు కన్యాకుమారి మూవీ వచ్చినప్పుడే సృజన్ డైరెక్టర్ ఉన్నారు కదా, అప్పుడు ఈ ఐబొమ్మ ఇదంతా జరుగుతుంది, ఆ పైరసీ ఇది. అప్పుడు దేర్ వాజ్ ఒక సెక్షన్ ఏంటంటే పైరసీకి సపోర్ట్గా వచ్చింది అనమాట. లైక్ పెద్ద సినిమాలు టికెట్ రేట్లు పెంచేస్తున్నారు కాబట్టి పైరసీ చేస్తున్నారు, ఏదో పెద్ద సేవియర్ లాగా నారేటివ్ నడిపించడానికి చూశారు. అప్పుడు దిస్ డైరెక్టర్ సృజన్ ఆయన బయటకు వచ్చి, నా చిన్న సినిమానే కదా నా ఎందుకు పైరేట్ చేసామని అడిగారు. ఫేర్ ఎనఫ్ నో, ఆయన చెప్పింది నాకు థియేట్రికల్ గా పెద్ద నేను చేసుకున్నది ఏం లేదు, మరి నాకు ఓటీటీ నుంచే రావాలి, నాకు దిస్ ఈస్ మై ఓన్లీ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఫర్ దిస్ ఫిల్మ్. మరి అది ఓటీటీలో చూస్తేనే కదా ఆయనకు మనీ వస్తుంది, అన్ఫేర్ కదా. సో అదే దీని మీద ఇది ఓటీటీలో డబ్బులు ఎలా వస్తాయి ప్రొడ్యూసర్లకు కానీ, లేకపోతే డిస్ట్రిబ్యూటర్లకు కానీ, లేకపోతే కొనుక్కున్న వాళ్ళకి కానీ వస్తాయి అనే దాని మీద పెద్దగా అవగాహన లేక చాలామంది ఓకే థియేటర్లో వెళ్ళిపోయింది అంటే కనుక మనం ఎక్కడైనా చూసేయచ్చు అనే ఇదిలో ఉన్నారు. బట్ ఆడియన్స్ కూడా ఓటీటీలో చూస్తే ఆ రెవెన్యూ కూడా వెళ్ళి సంపాదించుకునే చిన్న సినిమాలు ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కొంచెం. అంటే ఇప్పుడు ఒక 2 గంటల సినిమా నేను 2 గంటలు చూస్తే మేబీ వాళ్ళ యావరేజ్ వ్యూఆర్ 5 rupees అయితే ద ప్రొడ్యూసర్ విల్ గెట్ 10 rupees. అంటే అలా చూస్తే చిన్న నంబర్స్ కనిపించచ్చు, కానీ ఎంతమంది చూస్తున్నారు అనేది 1,00,000 మంది చూస్తే అలా ఆ రకంగా కూడా ఇట్ విల్ బి అన్ ఎంకరేజ్మెంట్ ఫర్ స్మాల్ మూవీస్. నైస్. సో ఐ వాజ్ రీడింగ్ రిపోర్ట్, అదేం చెప్పిందంటే గ్లోబల్ ఓటీటీ ప్లాట్ఫామ్ మార్కెట్
ఎవ్రీ ఇయర్ అది 16.7 గ్రోత్ రేట్ ఉంది దానికి. 16.7% గ్రోత్ రేట్ అయ్యి ఈ రోజు అది $235 బిలియన్ 2024లో $235 బిలియన్ వాల్యుయేషన్ ఓటీటీ మార్కెట్కి. 2030కి ఇట్స్ ప్రొజెక్టెడ్ టు రీచ్ $595 బిలియన్. ఎస్, డబల్ $595 బిలియన్. రైట్. అండ్ గ్లోబల్ మూవీ థియేటర్ మార్కెట్ ఇది చూస్తే పాపం అనిపిస్తుంది. దీన్ని చూస్తే 2025లో ఇట్ ఈస్ అట్ $68.37 బిలియన్. 2034కి ఇట్ ఈస్ పాయిస్ టు గ్రో టు 108.86. ఏంటి ఇది 2030కి $595 బిలియన్ అయిపోతుంది దీని వాల్యూ, ఓటీటీ వాల్యూ. థియేటర్ వాల్యూ 108.86 2034కి. రైట్. యా, అంటే మీరు ఇక్కడ ఇంకోటి కూడా చూడాలి. థియేటర్కి ఒకటే ఫీచర్ ఫిల్మ్ ఫార్మాట్ ఒక్కటే ఉంది. ఓటీటీకి మీకు రకరకాల ఫార్మాట్స్ ఉన్నాయి. మీకు వెబ్ సిరీస్లు ఉన్నాయి, ఫీచర్ ఫిల్మ్స్ యాక్విజిషన్ కావచ్చు. రేపొద్దున్న ఇప్పుడు ఈ మైక్రో డ్రామా అనే వర్టికల్ మార్కెట్ కూడా ఓపెన్ అయిపోయింది. మీకు హాట్స్టార్ వాళ్ళు కూడా దే హ్యావ్ లాంచ్డ్. ఈ మైక్రో డ్రామా మార్కెట్ అనేది కూడా ఫ్యూచర్లో మంచి రెవెన్యూ పొటెన్షియల్ ఉన్న ఇది. సో డిజిటల్గా చాలా రకాల ఈ షార్ట్ ఫిల్మ్ కాంటెంట్ కావచ్చు, ఏదైనా చాలా రకాల అవెన్యూస్ ఉన్నాయి. అండ్ ప్రతి స్ట్రీమర్ కి మినీస్ అనేది ఒకటి లాంచ్ చేస్తున్నారు కదా. ప్రతి స్ట్రీమర్ ఇప్పుడు షార్ట్ ఫార్మాట్ లోకి వచ్చేసింది. లైక్ అమెజాన్ హ్యాడ్ అమెజాన్ మినీ టీవీ, హాట్స్టార్ హ్యాడ్ దట్, నౌ ఈటీవీ విన్ దే ఆర్ ఆల్సో. అంటే ఐఎమ్ టాకింగ్ రీజనల్ మార్కెట్స్ కూడా అది వచ్చింది. అవును. వర్టికల్ మార్కెట్ ఒకటి, ఆ తర్వాత ఈ షార్ట్ ఫార్మాట్ మార్కెట్ ఒకటి, రెండు కూడా నెమ్మదిగా షేప్ తీసుకుంటున్నాయి. దాని మీద కూడా కాస్త అవేర్నెస్ రావాలి. ఈ మైక్రో డ్రామాస్ అంటే వింటున్నారు కానీ చాలామందికి, ఈవెన్ క్రియేటర్స్ కూడా చాలామందికి అవేర్నెస్ లేదు. మొన్న ఎవరో షార్ట్ ఫిల్మ్ తీసుకుని వచ్చారు, లేదు ఇది షార్ట్ ఫిల్మ్స్ ఎక్కువ యాక్విజిషన్ అనేది జరగట్లేదు ఇదేదని చెప్పి. ఓ పని చేయండి అన్న, దీన్ని కట్ చేసి 2 minutes కింద కట్ చేసి మైక్రో డ్రామా కింద అమ్మేద్దామా అని అడిగాడు. అలా వర్కౌట్ అవ్వదు బాస్. దానికి రైటింగ్లోనే మైక్రో డ్రామా రాయడం ఒక ఫార్మాట్ ఉంటుంది, అలా రాసుకుంటే అలా తీస్తే వేరు. సో దీని మీద కూడా చాలా అవేర్నెస్ అనేది రావాలి. అంటే ఏ ఫార్మాట్ ఎలా రాస్తాం, చాలామంది ఫీచర్ ఫిలిం తీసి ఎపిసోడ్లు చేసేద్దాం అన్న అని అడుగుతారు. సో అలా కాదు అనేది వాళ్ళకి తెలియాలి. అంటే ఏ ఫార్మాట్ ఎలా తీసుకుంటున్నారు, డిజిటల్లో సేల్ ఎలా వర్కౌట్ అవుతుంది అనేది దీని మీద కొంత అవగాహన ఉంటే, పర్టికులర్లీ పీపుల్ హూ ఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ టు ద కాంటెంట్, వాళ్ళకి ఎలా దీనికి డబ్బులు ఎలా వెనక్కి వస్తాయి అనేది కూడా దాని మీద కూడా కొంచెం అవగాహన ఉంటే ఐ థింక్ ప్రొడక్ట్స్ బెటర్గా షేప్ అవుతుంది. మీ ఇంటరాక్షన్స్ ఎలా ఉంటాయి? లైక్ ఫిల్మ్ మేకర్స్తో కానివ్వండి, ప్రొడ్యూసర్స్తో కానివ్వండి, ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు కదా వేరియస్ కైండ్స్ ఆఫ్ ప్రొడ్యూసర్స్. ఏ ఏరియాస్ వాళ్ళు తెలుసుకోవాలి? లైక్ ఇగ్నరెన్స్ అనేది ఒకటి కనిపిస్తుంటుందా? చాలా కనిపిస్తుంటుంది. కాకపోతే నా దగ్గరకు వచ్చేసరికి చాలా మంది ఆల్రెడీ చేతులు కాలిపోయిన తర్వాత వస్తారు. అదే చాలా అనుకుంటుండే, నా దగ్గరికి నువ్వు రావాలంటే ఈ పాటకి నువ్వు ఒక సినిమా తీసేసి కొన్ని బియాండ్ రిపేర్ ఉంటాయి. అదే మీరు అన్నట్టు అసలు అది టీఏ కాదన్నట్టు చాలా సినిమాలు ఉంటాయి. సో అవి దాన్ని ఏం చేయలేము. కానీ కొన్ని జస్ట్ కరెక్ట్గా కట్ చేస్తేనో, లేకపోతే కరెక్ట్గా ట్రైలర్ చేస్తేనో, లేకపోతే కరెక్ట్గా ప్రమోట్ చేస్తేనో ఇంకొంచెం థియేట్రికల్ బాక్స్ ఆఫీస్ చేసేదేమో, లేకపోతే దీనికి కొంచెం స్కోప్ ఉండేదేమో అనే ఇది ఉంటుంది. బట్ ఆ సినిమాలకు ఓన్లీ వన్ ఛాన్స్ ఉంటుంది, ఒకసారి అయిపోయిన తర్వాత అయిపోయింది ఇంకా అంతే. అండ్ కంటిన్యూయింగ్ ద టాపిక్, ఈ పేపర్ వ్యూ, అవుట్ రేట్ ఇవన్నీ ఎవరు డిసైడ్ చేస్తారు అసలు? ఓటీటీ డిసైడ్ చేసి ఇంకా ప్రొడ్యూసర్ వినాల్సిందేనా? అలా ఏం లేదు. కొన్ని కేసెస్లో మీకు వాళ్ళు ఒక పర్టికులర్ రేట్కి మీ సినిమాని ఎక్వైర్ చేద్దామని అనుకున్నారు, అది మీకు రేట్ ఫీజిబుల్గా లేదు. యూ కెన్ ఆల్సో ఆస్క్ ఓటీటీ సేయింగ్ నేను పేపర్ వ్యూకి వెళ్తాను అనేది ఇది చేసుకోవచ్చు. ఇఫ్ యూ థింక్ యూ హ్యావ్ మోర్ పొటెన్షియల్ ఆన్ గెటింగ్ రెవెన్యూ ఫ్రమ్ పేపర్ వ్యూ, లేదు నాకు వ్యూవర్షిప్ ఎక్కువ వస్తుంది, దీంట్లో రెవెన్యూ ఎక్కువ వస్తుంది అని అనుకుంటే కేసెస్ తక్కువ, చాలా మంది అక్విజిషన్కే వెళ్ళిపోతారు. బట్ పేపర్ వ్యూలో కూడా రెవెన్యూ ఎర్న్ చేసి క్రోర్స్లో ఎర్న్ చేసిన సినిమాలు ఉన్నాయి.
క్రోర్స్ లో లో ఎంత హైయెస్ట్ ఒక తెలుగు సినిమా ఎంత ఎర్న్ చేస్తుంటది హైయెస్ట్ పేపర్ వ్యూ లో? ఒక పర్టికులర్ ప్లాట్ఫామ్ లో ఒక సినిమా మాత్రం ఒక తెలుగులో 12 crores ప్లస్ ఓన్లీ ఫ్రమ్ వన్ ప్లాట్ఫామ్ చేసింది. వావ్, యా 12 crores తెలుగు సినిమా పేపర్ వ్యూ 12+ crores. ఆ 12 వరకు నేను కౌంట్ చేశాను, బట్ ఆ తర్వాత కూడా ఇట్ విల్ ఎర్న్ రెవెన్యూ. మ్యాసివే. ఎస్, మ్యాసివ్. ఓకే, హింట్ ఇవ్వండి ఏం సినిమా అని. హింట్, జస్ట్ హింట్. పేర్లు తీసుకోకూడదు కనుక పేరొద్దు, హింట్ లాంటిది గెస్ట్ చేసుకుంటే. థియేటర్ లో యావరేజ్ ఆడిన సినిమా అది. ఎప్పుడు వచ్చింది ఇది? ఇది 2 years బ్యాక్ వచ్చింది. 2 years బ్యాక్. ఓకే, పెద్ద హీరోనా? యా, పెద్ద హీరో. ఓకే ఓకే, ఇంట్రెస్టింగ్. సో దట్ ఈస్ ద హైయెస్ట్ తెలుగులో, అదే నా రికార్డ్ ఇప్పటికి. యా, ప్రస్తుతానికి అయితే అదే పేపర్ వ్యూలో ఎర్న్ చేసిన సినిమా. సరే, పేపర్ వ్యూ అయితే క్లియర్ గా తెలుస్తుంది, ఇంతమంది చూసారు, ఇంత పర్ అవర్ పేమెంట్ వెళ్తుంది. మిగిలినవి డబ్బులు ఎంత చేస్తుంది అని ఓటీటీ వాళ్ళు ఎలా మెజర్ చేస్తారు? లైక్ ఈ సినిమా వల్ల నాకు ఇంత ప్రాఫిట్, ఈ సినిమా నాకు ఇంత మనీ తెచ్చిపెట్టింది అని. వాట్ ఆర్ ద మెట్రిక్స్? అంటే అది పూర్తిగా యాక్యురేట్ డేటా కూడా కాదు. ఆ ప్రీమియర్ టైంకి వాళ్ళకు వచ్చిన సబ్స్క్రిప్షన్ రెవెన్యూ స్పైక్ని బట్టి వాళ్ళు దే గ్యాదర్ దట్ ఇన్ఫర్మేషన్. ఈ ఫ్రైడేకి నేను ఒకటి రిలీజ్ చేశాను ఓటీటీలో, దీనివల్ల ఇన్ని సబ్స్క్రిప్షన్స్ వచ్చాయి అనేది వాళ్ళు మెజర్ చేసుకుని ఇట్స్ అసంప్షన్ గేమ్. ఇది అక్యురేట్ గేమ్ అయితే నాకైతే అనిపించట్లా. అలాగనే కాదు, ఇంకా యాక్యురసీలో ఇంకా చాలా వేరే ఫ్యాక్టర్స్ కూడా యాక్యురేట్ గా ఉండవు. ఇప్పుడు నా లాగిన్ లో మా మదర్ చూస్తారు. సో ఇప్పుడు నేను ఒక కేటగిరీ బకెట్ లో పడతాను ఓటీటీ వాళ్ళకి. ఆ డేటా వాళ్ళ దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు అలాగా పిల్లలు చూసేది పేరెంట్స్ లాగిన్ లో చూస్తారు. సో ఆ మెట్రిక్ ని కూడా అంత యాక్యురేట్ గా ఇప్పుడే మెజర్ చేయలేము, ఎందుకంటే ఒక లాగిన్ మీద 3-4 చూసినప్పుడు. సో ఎవరిదైతే రిజిస్టర్ అయ్యిందో వాళ్ళ డెమోగ్రాఫిక్, జియోగ్రాఫిక్ మాత్రమే రికార్డ్ అవుతుంది. సో అది కూడా పూర్తిగా యాక్యురేట్ మెజర్మెంట్ అని కూడా చెప్పలేము. సో టూ మచ్ ఆఫ్ డేటా డిపెండెన్సీ కూడా ఇప్పుడు అంత కరెక్ట్ కాదు. అంటే దాన్ని బట్టే నేను ఫ్యూచర్ కాంటెంట్ డిసైడ్ చేస్తా అనుకోవడం కూడా అంత మంచిది కాదు. అఫ్ కోర్స్ వాళ్ళు అలాగే మెజర్ చేస్తున్నారని కూడా చెప్పను, బట్ డేటాలో కూడా యాక్యురసీ ప్రాబ్లమ్స్ కొన్ని వస్తాయి. ఫుల్ ప్రూఫ్ అయితే కాదు, ఖచ్చితంగా ఫుల్ ప్రూఫ్ అయితే కాదు. అంటే ఇప్పుడు ఒక స్ట్రీమింగ్ సర్వీస్ లో థర్స్డే నైట్ అనుకోండి, థర్స్డే నైట్ 12 o'clockకి ఒక సినిమా కాదు కదా వచ్చేది, చాలా సినిమాలు వస్తాయి కదా. ఇట్స్ నెవర్ ద కేస్ వేర్ దే ఆర్ లైక్ రిలీజింగ్ ఓన్లీ వన్ ఫిల్మ్ అ డే, రైట్? అంటే ఎలా ఉంటుందంటే దాని మీద ఒక ఆఫర్ పెడతారు, ఒక పర్టికులర్ పెద్ద మూవీ మీద ఆఫర్ పెట్టి ఈ మూవీని బట్టి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఆ ఆఫర్ ఎంతమంది క్లెయిమ్ చేసుకున్నారంటే దేర్ ఆర్ 2-3 మెథడ్స్. బట్ ఓవరాల్గా చెప్తే అది కరెక్ట్ యాక్యురేట్ డేటా అని కూడా మనం చెప్పలేము. మోస్ట్లీ ఇట్ ఈస్ రైట్, బట్ ఇట్ ఈస్ నాట్ టు ద 100% accuracy. Yes. Okay. And we were talking about producers. Yes. Producers, awareness, or the lack of it. అలా నాకు అనిపించేది ఏంటంటే ప్రొడ్యూసర్ అనే చాలా మంది ఇక్కడ ఎవరైతే చిన్న సినిమాలు తీయడానికి వస్తారు, ఓకే వాళ్ళకి ప్యాషన్ ఉండొచ్చు, అంతా ఉండొచ్చు, బట్ మోర్ దెన్ ప్రొడ్యూసర్స్ దే ఫీల్ లైక్ ఫైనాన్సర్స్. అవును, ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్కి ఫైనాన్సర్కి ఉన్న డిఫరెన్స్ కూడా మార్కెట్లో చాలా మందికి తెలియదు. నేను డబ్బులు పెట్టాను కాబట్టి నేను ప్రొడ్యూసర్, అలా ఇప్పుడు వెస్ట్లో అలా వర్కౌట్ అవుతుంది. సో డబ్బులు ఎవరైనా పెట్టినా, ఇఫ్ యు ఆర్ టేకింగ్ ద ప్రొడక్షన్ రెస్పాన్సిబిలిటీ దెన్ యు ఆర్ ద ప్రొడ్యూసర్. సో అది కూడా ఇంకా అవేర్నెస్ రావాలి మార్కెట్లోకి. ఏమేంటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఏం చేస్తే ఈ మార్కెట్లో సస్టైన్ అవ్వచ్చు. అంటే ఇఫ్ యు ఆర్ ప్లేయింగ్ అ లాంగ్ టర్మ్ గేమ్, ఏదో ఒక సినిమా ప్రొడ్యూస్ చేసాం మనం ప్రొడ్యూసర్ కార్డ్ పడిపోయింది అనుకునే వాళ్ళకి ఇట్ మైట్ నాట్ మ్యాటర్. సో బట్ లాంగ్ టర్మ్గా ఇదే బిజినెస్లో ఉండాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకి ఈ టీమ్ ఫామ్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే ఈ సేల్ ఎలా జరుగుతుంది, రేపొద్దున్న థియేట్రికల్ రిలీజ్లు ఎలా జరుగుతాయి, డిజిటల్ రిలీజ్లు ఎలా ఉంటాయి, మనం పెట్టే ప్రోడక్ట్కి ఎంత వైబిలిటీ ఉంది అనేది వాళ్ళు ముందరే ప్రిపేర్ అవ్వడం మంచిది. నేను కొన్ని స్టోరీస్ విన్నా, కొన్ని భయానకమైన స్టోరీస్. ఒక ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్ ఉంటాడు, చాలా ప్యాషన్, డైరెక్టర్, సినిమా తీద్దాం అనుకుని వస్తారు,
అవును ఇక్కడ వచ్చి ఒక ప్రొడక్షన్ మేనేజర్ను ఈపీను హైర్ చేసుకుంటారు గ్రౌండ్ లెవెల్లో అవును కొంచెం ఎగ్జిక్యూట్ చేసి పెట్టండి అని. వాళ్ళు వీళ్ళని సర్వం నాకేస్తారు. ఐ హర్డ్ స్టోరీస్ వేర్ అవును గూగుల్లో లైక్ పెద్ద పెద్ద కంపెనీలో జాబ్ వదిలిపెట్టి ఉన్న లైఫ్ సేవింగ్స్ మొత్తం సినిమాలో పెట్టి అవును ఆ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ మేనేజర్ మొత్తం వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగేసి ఆయన అవును. తిరిగి ఉద్యోగానికి వెళ్ళలేక ఇప్పుడు ఒక ఈడీగా పనిచేసే స్టోరీ అవి కూడా విన్నాను నేను. అవునండి ఉన్న చాలా నా సొంత దగ్గర డబ్బులు పెట్టుకుని ఏమీ చేయలేక బికాస్ ఆఫ్ ఫ్యూ క్రూక్డ్ ఇండివిజువల్స్. అంటే అది మిగతా ఇండస్ట్రీస్లో ఉన్నట్టే ఇక్కడ కూడా ఉంది. ఆ, ఎవరో ఒకళ్ళని నమ్మి రావడం అనేది మీరు ఏ బిజినెస్లో వెళ్ళినా సరే అది ప్రాబ్లమే. సేమ్ ఇక్కడ కూడా యూ హ్యావ్ టు డూ యువర్ ఓన్ గ్రౌండ్ వర్క్. అక్కడున్న జనాలు ఎవరెవరు సీజన్డ్ ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసుకుని ప్రాపర్గా మీ అంతటా మీరు మీ బ్యాక్గ్రౌండ్ స్టడీ చేసుకుని దిగడం మంచిది. లేట్ అయితే కూడా ఎవరు తొందర పెట్టట్లేదు కదా మమ్మల్ని ప్రొడ్యూసర్ అయిపోండి అని చెప్పి. సో అందుకని ఆ బ్యాక్గ్రౌండ్ స్టడీ అంతా చేసుకుని ప్రాపర్గా వెళ్తేనే మంచిది. అండ్ ప్రొడక్షన్ కూడా ఎక్స్పీరియన్స్ త్రూ వస్తుందండి. ఒక ఫిల్మ్ ప్రొడ్యూస్ చేసి మనం ఇందులో డబ్బులు సంపాదించేసి మిగతా దాంట్లో పెడదామని అలా అనుకోవడం మంచి పద్ధతి కాదు. సో వస్తే ఓ 2-3 సినిమాలకు ప్రిపేర్ అయ్యి వచ్చి, ఎందుకంటే సక్సెస్ రేషియో తక్కువ కాబట్టి ఒక 2-3 సినిమాలకు వచ్చి ప్రిపేర్ అయ్యి ఒక సినిమా చేస్తే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎలా ప్రొడక్షన్లో ఏమవుతాయి, ఆ తర్వాత రిలీజ్లో ఏమవుతాయి అని. ఆ తర్వాత మీకు వన్స్ యూ గెయిన్ యువర్ ఎక్స్పీరియన్స్ యూ విల్ ఓన్లీ నో ఏం చేయొచ్చు, నెక్స్ట్ సినిమాకి ఏమేమి మెజర్స్ తీసుకోవచ్చు అని. ఈ కాజినరీ టైల్స్ ఒకటో రెండో మాకు కొంచెం వదలండి, ఇట్లా వినే ప్రొడ్యూసర్స్కి వినే వాళ్ళకి యూజ్ అయ్యేటట్టు. అదేనండి, యూఎస్లో డబ్బులు సంపాదించుకుంటారు చాలామంది వచ్చి ఇక్కడ సినిమాల్లో పెడదాం అనే ప్యాషన్ ఉంటుంది. ఉన్నవన్నీ కూడా ఒకటే బాస్కెట్లో పెట్టేస్తారు. సో ఆ బాస్కెట్లో పెట్టేయడంతో ఒకేసారి పోవడం, లేకపోతే మోసపోవడం, మళ్ళీ ఒకటి వాళ్ళకి ఇండస్ట్రీ మీద నమ్మకం పోతుంది. తర్వాత వాళ్ళు కూడా పెట్టే ఇంకో 2-3 కూడా ఆపేస్తారు. వద్దు ఇంకా ఇక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడ అంతా మోసం చేస్తారు, ఇదే అంతా ఉంటుంది. అలా కాకుండా గ్రౌండ్ వర్క్ చేసుకుని ఇప్పుడు చాలామంది ఉన్నారు. ప్రీ ప్రొడక్షన్ ప్లానింగ్ దగ్గర నుంచి, బడ్జెట్ ప్లానింగ్ దగ్గర నుంచి, ఆ తర్వాత సేల్ చేయడం దాకా అన్నీ ప్లాన్ చేసి పెట్టేవాళ్ళు ఉన్నారు. సో ప్రాపర్గా ఆర్గనైజేషన్ దగ్గరకు వచ్చి చేసుకోవడం ఇండివిజువల్స్ కంటే కూడా ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇన్స్టిట్యూషన్స్ దగ్గరికి వెళ్ళి చేసుకోవడం మంచిది. ఇప్పుడు సినిమాల్ని ఎగ్జిక్యూట్ చేయడానికంటూ కంపెనీ పెట్టచ్చుగా అనిపిస్తుంది ఇవన్నీ విన్నప్పుడు నాకు. లైక్ వై కాంట్ వీ హ్యావ్ లైక్ అ ప్రాపర్ ఇన్స్టిట్యూషన్ దట్ ఎగ్జిక్యూట్స్ ఫిల్మ్స్, ఓన్లీ ఎగ్జిక్యూట్ లైక్ ఎగ్జిక్యూట్ ఫిల్మ్స్. లైక్ ఇప్పుడు నేను ఉన్నా అనుకోండి, నా దగ్గర ఒక స్టోరీ ఉంది, నేను ఒక ప్రొడ్యూసర్ని, నా దగ్గర ఒక డైరెక్టర్ ఉన్నాడు, వీ హ్యావ్ అ స్టోరీ. ఒకరి దగ్గరికి వెళ్తే లెట్స్ సే దెర్ ఇస్ అ కంపెనీ, ఒక స్టార్ట్అప్ లాంటిదో ఒక కంపెనీ, అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇస్తే దే విల్ హ్యావ్ అ టీమ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్, దే విల్ కోఆర్డినేట్. లైక్ వాళ్ళకి ప్రాజెక్ట్ గాను లైక్ అట్లాంటివి లేవు కదా మనకి. ఉన్నాయి ఇప్పుడు, దెర్ ఆర్ పీపుల్ హూ కెన్ ఎగ్జిక్యూట్ అండ్ గివ్ ఇట్ టు యూ. బట్ ఈజ్ ఇట్ ఇన్స్టిట్యూషనలైజ్ అవుతుంది నెమ్మదిగా. బట్ నెమ్మదిగా అంటే ప్రొడ్యూసర్స్ కూడా వచ్చేవాళ్ళు ఎలా వస్తారంటే ఇన్స్టిట్యూషన్ కంటే కూడా ఇండివిజువల్స్ ఎక్కువ నమ్ముతారు. ఇతనికి తెలుసు, ఇతను చేసి పెట్టేస్తాడు అని ఇదిలో వెళ్తారు. అక్కడ జనరలీ మోసాలు జరుగుతాయి. ఇదంతా అంటే ఇప్పుడు రైటింగ్ ల్యాబ్స్ అన్నారు మీరు, ఇంక్యుబేషన్, ఒక ఐడియాతో వస్తే రైటింగ్ రూమ్స్ ఇప్పుడు చాలా ఉన్నాయి. ఒక ఐడియాతో వెళ్తే ఆ ఐడియాని ప్రాపర్ గా ఫ్లెష్ చేసి ఒక బౌండ్ స్క్రిప్ట్ అయ్యి ఆ బౌండ్ స్క్రిప్ట్ ని పిచ్ చేయడం కూడా వాళ్ళే చూసుకుంటున్నారు కదా. ఒక ప్లేస్కి వెళ్తే దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. అట్లా వై కాంట్ we go to the next level? There are production houses where మీరు వెళ్తే నాకు ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేసి పెట్టండి అని చెప్తే కనుక, అండ్ వీ డూ, మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఇది ఎగ్జిక్యూట్ చేసి పెడతారా ఇది ఏదైనా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. వీ కెన్ ఎగ్జిక్యూట్. సో అలాగా మేమనే కాదు, చాలామంది ఇలా ఎగ్జిక్యూట్ చేసి పెట్టి వాళ్ళకి ఫైనల్ పిచ్చింగ్, ఓటీటీ పిచ్చింగ్ అండ్ థియేట్రికల్ రిలీజ్తో పాటు పిచ్ చేసి ప్యాకేజ్ చేసి ఇవ్వగలిగే వాళ్ళు ఉన్నారు. బట్ అది ఇంకా నెమ్మదిగా ఆ కల్చర్ అనేది వస్తుంది. నెమ్మదిగా ఐ థింక్ అవి కూడా స్టార్ట్ అవుతాయి. అలాంటివి వస్తే ఐ థింక్ ఈ ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్స్ వీళ్ళకి ఇట్ ఈస్ a safe environment for them. Yeah. If it is institutionalized, it will be a safe environment and ecosystem for them. వాళ్ళ
అంటే ప్రతిదీ ఎగ్జిక్యూట్ చేసినంత మాత్రం హిట్ అయిపోతుందని కూడా కాదు. అట్లీస్ట్ ఈ లీకేజ్లు ఈ ఘోరాలు జరగకుండా ఉంటాయి కదా. ఎగ్జాక్ట్లీ అట్లీస్ట్ యు ఆర్ నాట్ ఎక్స్ప్లాయిటెడ్. ఆ ఎక్స్ప్లాయిటేషన్ అయినా తగ్గుతుంది కదా. తగ్గుతుంది, ఖచ్చితంగా తగ్గుతుంది. ఐ థింక్ వాళ్ళు ఇండివిజువల్స్ని కంటే కూడా ఇన్స్టిట్యూషనల్ సెటప్స్ని నమ్ముకుని ప్రాపర్ ప్లానింగ్తో ముందరకు వెళ్తే ఐ థింక్ అ క్రోర్ సేవ్డ్ ఈజ్ అ క్రోర్ ఎర్న్డ్. సో డెఫినెట్లీ లీకేజెస్ అంటే చాలామంది 7 కోట్లు 8 కోట్లు చిన్న చిన్న సినిమాల మీద కొత్త వాళ్ళ మీద పెట్టకూడదు అనేది నా ఉద్దేశం కాదు. బట్ పెట్టే ముందర కూడా మీరు మార్కెట్ అసెస్మెంట్ అనేది చేసుకుని ముందరికి అప్పుడు దెన్ అంటే రియలిస్టిక్గా ముందరికి వెళ్ళచ్చు. ఓకే, ప్రిపేర్డ్గా లేదు, నేను ఈ కాంటెంట్ నమ్ముతున్నాను, కొత్త వాళ్ళని పెడితే కూడా నేను దీని మీద నేను ఎర్న్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు పెట్టండి. పెట్టద్దు అని నేనేం చెప్పట్లేదు, బట్ మార్కెట్ అసెస్మెంట్ చేసుకుని రిస్క్కి ప్రిపేర్ అయ్యి పెట్టడం రైట్. థియేటర్ వర్సెస్ ఓటీటీ అనేది ఒకటి వచ్చింది కాబట్టి లైక్ ఫ్యూచర్ అనేది ఎలా ఉండబోతుంది థియేటర్కి అనేది టాపిక్ వచ్చిన ప్రతిసారి జనరల్గా మనం వినే మాటలు ఏంటంటే ఫుట్ఫాల్స్ పడిపోతున్నాయి. అండ్ మీరు అన్నారు, మీరు ఆల్రెడీ ఎంత 16% ఫుట్ఫాల్, 16%, 24 to 25 నంబర్స్ ఉన్నాయా మీ దగ్గర? సో 2024లో 88.3 crores ఆర్ ద డొమెస్టిక్ ఫుట్ఫాల్స్. అది 25లో 83.2కి పడిపోయింది. సో హిందీ తెలుగుందా? తెలుగుకి 24లో 21.3 crores ఫుట్ఫాల్స్ ఉన్నాయి, విచ్ ఇస్ సౌండ్స్ హెల్దీ. 24లో అదే మీకు 25లో 18.1కి పడిపోయింది. ఓకే, 3 కోట్లు ఫుట్ఫాల్స్. అంటే థియేటర్లకి జనాలు వెళ్ళట్లేదు అనే దాంట్లో ఓన్లీ సగం నిజమే ఉంది. కాంటెంట్ని కరెక్ట్గా ప్లేస్ చేస్తే, మార్కెట్ పొజిషనింగ్ కరెక్ట్గా చేసుకుంటే ఐ థింక్ దెర్ ఆర్ పీపుల్ హూ విల్ వాచ్ ఇన్ థియేటర్స్. థియేటర్కి వచ్చి టికెట్ కొనుక్కొని చూసేవాళ్ళు. నాకు అది ఆడియన్స్ బ్లేమింగ్ అనేది నాకు అసలు ఎప్పటికీ ఐ కాంట్. వస్తున్నాయి కదండి, రెవెన్యూస్ వస్తున్నాయి, వేల కోట్లు వస్తున్నాయి. ఆడియన్స్ ని బ్లేమ్ చేస్తారు. అంటే మొన్న రాయన్ గాస్లింగ్ అన్నాడు ఒక మాట ప్రాజెక్ట్ హెయిల్ మేరీ స్క్రీనింగ్ దగ్గర, థియేటర్ కి రావడం మీ బాధ్యత కాదు, థియేటర్స్ ని ఓపెన్ గా ఉంచడం మీ బాధ్యత కాదు, మిమ్మల్ని థియేటర్ కి తీసుకురావడం మా బాధ్యత అని. అంతేగా ఇప్పుడు థియేటర్ కి జనాల్ని రప్పించడం ఇండస్ట్రీ బాధ్యత. మంచి సినిమాలు ఎవరు కూడా సినిమాలు ఎంకరేజ్ చేద్దామని ఉండరు, ఎంటర్టైన్ అవుదామని ఉంటారు. ఎంకరేజ్ చేయడం ఇస్ నాట్ దేర్ వర్క్. నో, సినిమాలు ఎంకరేజ్ చేయట్లేదు అని కొంతమంది అంటుంటారు. ఎందుకు ఎంకరేజ్ చేయాలి ఆడియన్స్? మీరు వాళ్ళని ఎంటర్టైన్ చేస్తే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పి డబ్బులు పెట్టి వెళ్ళరు కదా ఎవరు. ఎక్స్పీరియన్స్ ని నేను ప్రామిస్ చేస్తే ఆ ప్రామిస్ ని కంటిన్యూస్ గా నిలబెట్టుకుంటూ ఉంటే తప్పకుండా ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు స్విగ్గీ వచ్చిన తర్వాత రెస్టారెంట్లకు వెళ్ళడం చాలా మటుకు తగ్గిపోయింది, కానీ ఆ రెస్టారెంట్ అట్మాస్ఫియర్ ని కనుక మీరు అలా సస్టైన్ చేసి అక్కడికి వెళ్ళి తిందాంరా అదో ఫీల్ ఉంటుంది అని అనుకుంటే కనుక ఖచ్చితంగా వెళ్తారు. ఫ్రెండ్స్ తో కలిపి వెళ్ళడం అనేది జరుగుతుంది. లేకపోతే మనకు నచ్చిన రెస్టారెంట్ నుంచే కదా స్విగ్గీ చేసుకుంటాము. సో ఆ రెస్టారెంట్ ఇట్స్ దేర్. అదే నాకు ఒక విషయం చెప్పండి, ప్యాషన్ ఉందా అంటే? నేను కొంతమందిని చూస్తుంటా, కొంతమంది అంటే కొన్ని ఇన్స్టెన్సెస్ కనిపిస్తుంటాయి మాకు ఎంతో కొంత. ఐఎమ్ నాట్ అ పార్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ, నీదర్ డూ ఐ వాంట్ టు బీ అ కంప్లీట్ పార్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ. ఐ వుడ్ లైక్ టు రిమైన్ అ ఫిల్మ్ లవర్. చాలా సినిమాలు ఎస్పెషలీ స్మాల్ ఫిల్మ్స్ అంటే పెద్ద సినిమాల్లో కూడా జరుగుతుంది ఏంటంటే జస్ట్ ప్యాకేజింగ్. జస్ట్ ఈ కాంబో కలిపేస్తే ఈ యాక్టర్కి సో అండ్ సో ఓటీటీ మార్కెట్ ఉంది, ఈ ఓటీటీ మార్కెట్ లెట్స్ సే ఎక్స్ నెంబర్ ఉంది, సో ఎక్స్ లోపల X-5 నేను ఇంత చేసేస్తా, ఇంతలో సినిమా పూర్తి చేసేస్తా, సో అండ్ సో 30% 20% నేను సేవ్ చేసుకుంటా, అంతే చుట్టేసాం పంపించేసాం. ఆ యాటిట్యూడ్ చాలా పెరిగిపోయింది కదా ఈ మధ్య. ఎందుకంటే రెవెన్యూస్ బిజినెస్ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా బయట పడుతోందండి ఈ మధ్యన. అందుకని ఫిల్మ్ మేకర్స్కి స్టోరీ టెల్లింగ్ కంటే ఎక్కువ చాలామంది అంటే కొత్తగా వస్తున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే స్టోరీ టెల్లింగ్ కంటే కూడా ఎక్కువ ఇన్ని కోట్లలో సినిమా తీద్దాం, ఇంతలో అయిపోతుంది, ఇంతకి కొనుక్కుంటారు, ఇంత ప్రాఫిట్ వస్తుంది అనే
మైండ్ సెట్లోకి ఎక్కువ వెళ్తున్నారు. రాదర్ దాన్ నేను ఈ స్టోరీ చెప్పాలనుకుంటున్నాను, ఈ స్టోరీని ఇలా చెప్పాలనుకుంటున్నాను, వీళ్ళతో చెప్పాలనుకుంటున్నాను అనే దీనికంటే కూడా నా దగ్గరికి పిచ్ చేయడానికి కూడా వస్తున్న కొంతమందిలో ఫస్ట్ టైం వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా ఉండదు, ఒక 20 crores-కి 30 crores-కి బడ్జెట్ వేసుకుని వచ్చేస్తారు. అలా కాదు, అలా వర్కౌట్ అవ్వదు. ఫస్ట్ టైమర్గా నీకు ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి అంటే ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి అన్న. ఆ ఒక్క ఛాన్స్ అనేది కూడా ఒక పర్సెప్షన్. ఒక్క ఛాన్స్కి రాకూడదు ఎవరు, రెండో ఛాన్స్ రావాలనుకునేలా తీయాలి. సో ఆ ఒక్క ఛాన్స్ ఇస్తే హిట్ కొట్టేస్తా. హిట్ పర్సంటేజ్ ఎంత ఉంది అసలు ఒక్క ఛాన్స్లో నువ్వు కొట్టేయడానికి? ఎంతమంది ఉన్నారు? సో యా, ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు నీకు ఒకే ఛాన్స్ ఉన్నట్టు కసితో ఎగ్జిక్యూట్ చేయండి, కానీ రెండో ఛాన్స్ రావాలనుకునేది మైండ్లో పెట్టుకుని చేయండి. ఐ థింక్ దట్ ఈస్ ద మైండ్ సెట్ దట్ న్యూ కామర్స్ అండ్ ఫిల్మ్ మేకర్స్ షుడ్ కీప్ ఇన్ మైండ్. పర్ఫెక్ట్. ఆన్ దాట్ నోట్, థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు. Thank you. దిస్ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్. చాలా విషయాలు నాకైతే కొత్తగా అనిపించాయి. ఎస్పెషల్లీ ఆ 12 కోట్లు క్రాస్ చేసిన సినిమా ఏంటి అని అయితే మేము గెస్ట్ గేమ్ పెట్టి ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేస్తాము. సో థ్యాంక్ యూ. ఐ హోప్ దిస్ ఇస్ ఫస్ట్ ఎపిసోడ్. ఇంకా చాలా మోర్ డేటా టు కమ్, మోర్ డేటా, మోర్ రియాలిటీ. 2026 స్టార్టింగ్ లో ఈ డేటా అంతా వచ్చాక ఒకసారి మనం కూర్చుందాం. 2027 స్టార్టింగ్ లో. యా, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.